కొద్ది నిమిషాలు మనం ప్రార్థనా పూర్వకంగా దేవుని మాటలు వినే ప్రయత్నం చేద్దాం. గత కొద్ది వారాలుగా ప్రత్యక్షపు గుడారాన్ని గురించి నేను మీతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాను. ప్రతి విషయం కూడా ప్రభు పాద సన్నిధిలో ప్రార్థన చేసుకొని ప్రభు ఇచ్చినటువంటి నడిపింపును బట్టి ఆ విషయాలు ధ్యానం చేస్తూ వాటిని నేను మీకు బోధిస్తూ వచ్చాను. ప్రత్యక్షపు గుడారము 3 భాగాలుగా మనం చూసాం. ఆవరణముగా, పరిశుద్ధ స్థలముగా, అతి పరిశుద్ధ స్థలముగా. ఆవరణములో బలిపీఠము, గంగాళము, పరిశుద్ధ స్థలములో సన్నిధి రొట్టెల బల్ల, దీపవృక్షము, ధూపవేదిక. అతి పరిశుద్ధ స్థలములో దేవుని మందసము. ఈ ఉపకరణాలన్నీ కూడా దేన్ని సూచిస్తున్నాయి, వాటి అనుభవాలు ఏంటి అనే విషయాలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ రోజున దేవుని సన్నిధిలో మరి ఆ ప్రత్యక్షపు గుడారములో, పరిశుద్ధ స్థలములో కానివ్వండి, అతి పరిశుద్ధ స్థలములో కానివ్వండి, ఆవరణములో ఉన్నటువంటి బలిపీఠము దగ్గర కానివ్వండి, పరిచర్య చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న, దేవుడు ఎన్నిక చేసుకున్నటువంటి యాజకులు ఎవరైతే ఉన్నారో వారు ధరించేటువంటి వస్త్రాలు, వాటిని గురించి ఈ రోజున మనం ధ్యానం చేద్దాం. యాజకులలో ప్రధాన యాజకుడుగా అహరోనును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అహరోను సంతతిలో నుండి వచ్చేటువంటి వారు యాజకత్వ ధర్మాన్ని జరిగించడానికి దేవుడు కోరుకున్నాడు. ఆ క్రమములోనే లేవీయులు దేవుని మందిరములో పరిచర్య చేయడానికి, లేవీయుల్లో నుండి వచ్చేటువంటి కహాతీల వంశపు వారిని దేవుని యొక్క ఆ ప్రత్యక్షపు గుడారములో పరిచర్య చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఇక్కడ ప్రధాన యాజకులు యాజకత్వ ధర్మాన్ని వారు జరిగించేటప్పుడు వారు ధరించవలసిన వస్త్రము, వారు ధరించవలసినటువంటి వస్త్రము, దానిని ప్రత్యేకించి దేవుడు మరి ఆ వస్త్రాన్ని తయారు చేయడానికి, దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా దేవుడు మోషేకు తెలియచేశాడు. దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. ఆ వస్త్రానికి ఏఫోదు అనే పేరు దేవుడు పెట్టాడండి. ఏఫోదు. ఆ వస్త్రాన్ని గురించి మనం ఈ రోజున దేవుని సన్నిధిలో మనం ధ్యానం చేద్దాం. మీరు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి నిర్గమాకాండం 28వ అధ్యాయం మీరు జాగ్రత్తగా గమనించండి ఈ వచ్చిన భాగాలు. మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను, అనగా అహరోను కుమారులైన నాదాబును, అబిహును, ఎలియాజరును, ఈతామారును ఇశ్రాయేలులలో నుండి నీ యొద్దకు పిలిపింపుము. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను. అహరోను నాకు యాజకుడగునట్లు నీవు అతన్ని ప్రతిష్ఠించుదు. అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయులందరికీ ఆజ్ఞయిమ్ము. 5వ వచనాన్ని మీరు గమనించండి. వారు బంగారును, నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలును, సన్న నారను తీసుకొని బంగారుతోనూ నీల ధూమ్ర రక్తవర్ణములు గల ఏఫోదును పేనిన సన్న నారుతోనూ చిత్రకారుని పనిగా చేయవలెను. చిత్రకారుని పనిగా దానిని చేయాలి.
యాజకుడు ధరించవలసినటువంటి ఏఫోదు ఆ వస్త్రాన్ని గూర్చి అది ఎలా తయారు చేయబడడానికి దాని కొరకు వాడవలసినటువంటి ఆ దారము ఏదైతే ఉందో, ఆ నూలు ఏదైతే ఉందో, ఏది వాడాలో కూడా బహు స్పష్టంగా దేవుడు అక్కడ మోషేకు దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. మీరు లేవీకాండం 8వ అధ్యాయం 7వ వచనాన్ని కూడా మీరు గమనించండి. మరలా మనం ఇక్కడికి నిర్గమాకాండం దగ్గరికి వద్దాం. ఇంకొక వచనం, లేవీకాండం 8వ అధ్యాయము 7వ వచనం. తరువాత అతనికి దట్టిని కట్టి నిలువుటంగిని ఏఫోదును వేసి ఏఫోదు యొక్క విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి దాని వలన అతనికి ఏఫోదును బిగించి అతనికి పతాకము వేసి ఆ పతాకములో ఉరీము తుమీమను వాటిని ఉంచి అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీదను అతని నొసట పరిశుద్ధ కిరీటముగా బంగారు రేకును కట్టెను. దేవుడు ఏదైతే చెప్పాడో దాని అంతటిని కూడా అహరోను యాజకత్వ ఆ ధర్మాన్ని జరిగించేటప్పుడు అతడు ఆ వస్త్రాన్ని ధరించడానికి దానిని మోషే సిద్ధపరిచాడు. దేవునికి ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. మీరు చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినాలి. ఇంచుమించుగా ఇవి సేవకులకు ఎక్కువగా ఉపయోగపడతాయి. దేవుని పిల్లలంగా ఈ వస్త్రములో నుండి చాలా ఆత్మీయ పాఠాలు దేవుని సన్నిధిలో మనం నేర్చుకోవచ్చండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నిర్గమాకాండం 28వ అధ్యాయం అంతా కూడా నిదానంగా మీరు చదవండి. ఈ ఏఫోదును గూర్చి ఈ 28వ అధ్యాయం అంతా కూడా దేవుడు మోషేకు తెలియచేశాడు. ఈ ఏఫోదును గురించి నేను మీకు వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ ఏఫోదును కూడా 3 భాగాలుగా మనం విభజించవచ్చు. 3 భాగాలుగా. మొదటిది అంగి. అది ఈ మెడ భాగం నుండి పాదాల వరకు కూడా ఉంటుందన్నమాట అంగి. దాని మీద రెండవ భాగం ఏంటంటే న్యాయ విధాన పథకం అని ఈ రొమ్ము భాగంలో ఇంకొక దట్టిలాగా ఇంకొకటి ఏర్పాటు చేయబడుతుంది. మూడవది ఈ ప్రధాన యాజకుని ఈ తల భాగములో నొసట ఒక పతాకం ఉంటుంది, ఒక కిరీటంలాగా ఒక పతాకం ఉంటుందండి. దాని మీద యెహోవా పరిశుద్ధుడు అనేటువంటి మాట వ్రాయబడి ఉంటుంది. యెహోవా పరిశుద్ధుడు అనేటువంటి మాట వ్రాయబడి ఉంటుంది మాట. ఏఫోదు మొత్తము 3 భాగాలుగా, ఒకటి నిలువుటంగి, రెండోది న్యాయ విధాన పథకం, ఈ రొమ్మున ఒక దట్టిగా అది ఆ ఏఫోదుకు కలపబడి ఉంటుంది. అది మూడవదిగా ప్రధాన యాజకుని యొక్క తల భాగం నొసటున ఒక పథకం, ఒక బంగారపు రేకు, ఒక కిరీటంలాగా తయారు చేయబడి దాని మీద యెహోవా పరిశుద్ధుడు అనేటువంటి మాట వ్రాయబడుతుంది మాట. యెహోవా పరిశుద్ధుడు. ఇవన్నీ ఎలా తయారు చేయబడుతున్నాయి? మనం 28వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తున్నాము కదా. అక్కడ వారు బంగారును నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలును సన్న నారను తీసుకొని బంగారుతోను నీల ధూమ్ర రక్తవర్ణములు గల ఏఫోదును పేనిన సన్న నారతోను చిత్రకారుని పనిగా చెయ్యవలెను. ఇక అక్కడ వివరాలు ఉంటాయి. 2 అంచుల యందు కూర్చబడు 2 భుజఖండములు దానికి ఉండవలెను, అట్లు అది సమకూర్చబడి ఉండును. మరియు ఏఫోదు మీద నుండి విచిత్రమైన దట్టి దాని పనిరీతిగా ఏకాండమైనదై బంగారుతోనూ నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలుతోను పెనిన సన్న నారతోనూ కుట్టవలెను.
దాన్ని తయారు చేసేటువంటి విధానాన్ని దేవుడు అక్కడ తెలియచేశాడు. ఆ వస్త్రాన్ని కూడా తయారు చేయడానికి, ఆ ఏఫోదును తయారు చేయడానికి ప్రత్యేకించి దేవుడు కొందరికి ఏమి ఇచ్చాడంట, మనం అక్కడ చూస్తాము. నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయులందరికీ ఆజ్ఞయిమ్ము. దేవుడు ఒక్కొక్క పనికి దేవుడు ఒక్కొక్కరిని ప్రత్యేకించి ఏం చేస్తాడో తెలుసా? ఈ వచ్చిన భాగంలో మనకు అది అర్థమవుతుందండి. దేవుడు జ్ఞానాత్మతో నింపుతాడంట. దేనితో నింపుతాడు? కొన్ని పనుల కొరకు దేవుడు కొందరిని జ్ఞానాత్మతో నింపుతాడు. అంటే ఆ పని కొరకు దేవుని ఏర్పాట్లో వారు ఉన్నారు. వివేక హృదయులందరికీ ఆజ్ఞయిమ్మని మోషేకు దేవుడు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు లక్షల్లో ఉన్నారు, కానీ ఈ యాజక వస్త్రాన్ని తయారు చేయడానికి దేవుడు కొందరిని జ్ఞానాత్మతో నింపాడు. వివేక హృదయాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. వారిని గ్రేడ్ చేయమని దేవుడు చెప్తున్నాడు. గ్రేడ్ చేసి వారికి ఆ పని అప్పగించు, వారి ద్వారా ఆ పని జరిగించు. ఆ పని కొరకు నేను వారికి జ్ఞానాత్మని ఇచ్చాను, వివేక హృదయాన్ని ఇచ్చాను. ఆ పని కొరకు వారిని వాడుకొని దేవుడు మోషేకి చెప్తా ఉన్నాడు. రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఒకవేళ దేవుడు మనకు మంచి జ్ఞానాత్మని ఇచ్చాడా, వివేక హృదయాన్ని ఇచ్చాడా, తెలివినిచ్చాడా, బుద్ధినిచ్చాడా, వాటిని మనము దేవుని కొరకు దేవుని పనిలో వాడుదుముగాక. నిశ్చయముగా దేవుడిచ్చేటువంటి ఆ జ్ఞానాత్మ, వివేక హృదయము, ఆ తెలివి, ఆ బుద్ధి, ఆ వివేచన ఖచ్చితంగా దేవుని పనిలో వాడబడాలి. అప్పుడు అది మనకు ఆశీర్వాదం, మన కుటుంబాలకు అది ఆశీర్వాదం. రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఈ ఏఫోదులో 3 భాగాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. మనం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు, త్రిత్వంలో ఏకత్వం. ఈ ఏఫోదులో నుండి నేను చాలా భాగాలు మనం విభజించవచ్చు, కానీ మీకు అర్థమయ్యే దాని కొరకు తేలికగా మనం అర్థం చేసుకోవడానికి ఒక 5 భాగాలు నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. ఎన్ని భాగాలు? 5 భాగాలు నేను మీ ముందుకు తీసుకొస్తాను. వాటిని మీరు నోట్ చేసుకోగలిగినటువంటి వారు వాటిని మీరు నోట్ చేసుకోండి. దేవుడు మీకు ఒకవేళ మంచిగా రైటింగ్ ఇస్తే నోట్స్ పెట్టుకొని మీరు రాసుకోండి. నేను ఎంతో బాధపడతాను, నాకు రైటింగ్ లేదు, రాసుకోవడానికి నేను చాలా కష్టపడాలి. ఒక చిన్న మెసేజ్ని, దేవుడిచ్చిన ఆలోచన, దేవుని ఆత్మ నడిపింపు ఆ ప్రార్థనలో వచ్చినప్పుడు ఆ ప్రసంగాన్ని తయారు చేసుకోవడానికి, గుర్తుపెట్టుకోవడానికి నోట్స్ రాసుకుందామంటే నేను చాలా కష్టపడాలి. అలా కష్టపడి నేను రాసుకున్న నోట్స్ నాకే అర్థం అవుతుంది, ఇక మీకు ఎవరికి అర్థం కాదు. ఎవరు చూసినా దాన్ని మీరు చదవాలన్నా అర్థం చేసుకోవాలన్నా మీకు మైండ్ పోతుంది అన్నమాట. ఒక్కోసారి నేను కూడా దాన్ని జాగ్రత్తగా చదివితేనే నాకు అర్థం అవుతుంది, లేకపోతే నాకు కూడా అర్థం కాదు. అది నాకు రైటింగ్ లేదు. సో ఒకవేళ దేవుడు నీకు అది ఇస్తే చక్కగా నోట్స్ రాయి, దేవుడు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. 5 భాగాలు యాజకుని యొక్క, ప్రధాన యాజకుని యొక్క వస్త్రములో ఏఫోదులో నుండి 5 భాగాలు మనం ఈ రోజున మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. మొదటి విషయాన్ని నేను మీకు ధ్యానం చేసి చెప్తున్నాను, గమనించండి. మీరు నిర్గమాకాండం 28వ అధ్యాయంలో 9-10 వచనాలు. మరియు నీవు 2 లేత పచ్చలను తీసుకొని వాటి మీద ఇశ్రాయేలీయుల పేర్లను, అనగా వారి జనన క్రమము చొప్పున ఒక రత్నము మీద వారి పేళ్లలో 6ను, రెండవ రత్నం మీద తక్కిన 6 పేళ్లను చెక్కింపవలెను. ముద్ర మీద చెక్కబడిన వాటి వలె చెక్కిడి వాని పనిగా ఆ 2 రత్నముల మీద ఇశ్రాయేలీయుల పేళ్లను చెక్కి బంగారు జావలో వాటిని పొదగవలెను. 12వ వచనం. అప్పుడు ఇశ్రాయేలులకు జ్ఞాపకార్థమైన రత్నములుగా ఆ 2 రత్నములను
ఏఫోదు భుజముల మీద ఉంచవలెను. ఎక్కడ ఉంచాలంట? ఏఫోదు భుజముల మీద. అంటే ఆ తయారు చేయబడుతున్న అంగి ఏదైతే ఉందో ఆ అంగి, ఈ షోలర్స్ ఉంటాయి కదా, వీటి మీద ఆ 2 రత్నాలను ఏర్పాటు చేయాలంట. అట్లు జ్ఞాపకము కొరకు అహరోను తన 2 భుజముల మీద యెహోవా సన్నిధిని వారి పేర్లను భరించును. మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే 9, 10, 11, 12 వచనాలు మనం చదివాం కదా. నీవు 2 లేత పచ్చలను తీసుకొని వాటి మీద ఇశ్రాయేలు పేర్లను, అనగా వారి జనన క్రమమున ఒక రత్నం మీద వారి పేర్లు 6, రెండవ రత్నం మీద తక్కిన 6 పేర్లను నీవు చేర్చాలి. 2 రత్నాలను తీసుకోవాలి. ఒక రత్నం మీద ఇశ్రాయేలు ప్రజలు, యాకోబు సంతానం 12 మంది ఉన్నారు కదా. ఈ 12 మందిలో ఆ జనన క్రమం వరుస ఏదైతే ఉందో ఆ వరుసన మొదటి 6 పేర్లు ఒక రత్నం మీద చెక్కాలి. మరొక 6 పేర్లు ఇంకొక రత్నం మీద చెక్కాలి. ఆ రత్నముల మీద ఆ పేర్లు చెక్కి వాటిని ఏం చేయాలంట? నీవు 2 లేత పచ్చలను తీసుకొని వాటి మీద, ఆ రత్నాల మీద చెక్కి ఈ షోలర్స్ మీద, ఆ ఏఫోదు భుజాల మీద ఆ 2 రత్నాలను చెరొక ప్రక్కన వాటిని ఏం చేయాలి? అమర్చాలి. ఏఫోదు మీద దానిని అమర్చాలి. దీనికి దేవుడు ఏమని చెప్తున్నాడు అక్కడ మీరు గమనిస్తే 12వ వచనం, అప్పుడు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థమైన రత్నములుగా ఆ 2 రత్నములను ఏఫోదు భుజముల మీద ఉంచవలెను. అట్లు జ్ఞాపకము కొరకు అహరోను తన 2 భుజముల మీద యెహోవా సన్నిధిని వారి పేర్లను భరించాలి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరికీ, లక్షల కొలదిగా ఉన్న ఈ ఇశ్రాయేలు ప్రజలందరికీ మూల పురుషులు ఎవరు? యాకోబు యొక్క సంతానం. యాకోబు సంతానం 12 కదా. ఈ 12 పేర్లు ఈ 2 భుజాల మీద ఉన్నటువంటి రత్నాల మీద వారి పేర్లు చెక్కుతున్నాడు. చెక్కి వాటిని అక్కడ అమరుస్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? వాటిని యాజకుడు దేవుని సన్నిధిలో నిత్యము మరొక జ్ఞాపకం ఉంచుకునేటట్లుగా, వారిని భరించున్నట్లుగా, అది వారికి జ్ఞాపకంగా ఉండాలి. ఇప్పుడు ఆ 12లో నుండి వచ్చేటువంటి ఇశ్రాయేలు ప్రజలు లక్షల కొలదిగా ఉన్నారు కదా. ఈ లక్షల కొలదిగా ఉన్నటువంటి ప్రజలను నిత్యము దేవుని సన్నిధిలో యాజకుడు తన భుజాల మీద భరించాలి. యాజకుడు ఏం చేయాలి చెప్పండి? భుజాల మీద భరించాలి. యాజకుని యొక్క వస్త్రములో దేవుడు పెట్టినటువంటి ఒక భారం, బాధ్యత మనకు కనబడతా ఉందండి. భారము, బాధ్యత కనబడుతుంది. దీన్ని మనం ఒక మాటలో మనం చెప్పుకోవాలి అంటే, యాజకుడు దేవుని సన్నిధికి ప్రజలను తన భుజాల మీద మోస్తున్నవాడుగా కనబడుతున్నాడు. దేవుని ప్రజల భారమును తన భుజాల మీద దేవుని సన్నిధిలో మోస్తున్న వ్యక్తిగా కనబడుతున్నాడు. దేవునికి ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లించండి. ఇశ్రాయేల్ ప్రజల 12 గోత్రకర్తల పేర్లు ఇప్పుడు యాజకుని యొక్క వస్త్రం మీద, ఆ భుజాల మీద, రత్నాల మీద చెక్కబడి ఆ అంగీ మీద అమర్చబడ్డాయి. ఇక్కడ నేను మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఇశ్రాయేల్ ప్రజల పేర్లను, అంటే ఆ గోత్రకర్తల పేర్లను దేవుడు ఎక్కడ చెక్కాడు? రత్నాల మీద చెక్కాడు. అంటే వారికి దేవుడు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు, వారిని దేవుడు ఎంత ఘనపరుస్తున్నాడు. దేవుడు పక్షపాతి కాదు. వారిని ఘనపరిచిన దేవుడే మనలను కూడా ఆయన ఘనపరుస్తాడు. వారి పేర్లు రత్నాల మీద చెక్కబడ్డాయి. మన పేర్లు ఎక్కడ రాయబడ్డాయో తెలుసా? గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో వ్రాయబడ్డాయి.
చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో నీ పేరు, నా పేరు, మనందరి పేరు వ్రాయబడ్డాయి. ఇది దేన్ని సూచిస్తుందంటే, యాజకుడు దేవుని ప్రజలను తన భుజాల మీద మోస్తూ వారిని దేవుని దగ్గరికి, దేవుని సన్నిధిలోనికి నడిపించాలి. వారి భారాలను దేవుని సేవకుడు తన భుజాల మీద భరించాలి. ఏం చేయాలి చెప్పండి? భరించాలి. ఇప్పుడు యాజకుడు దేవుని సన్నిధిలో నిత్యము కూడా వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలను మర్చిపోవడానికి లేదు. వారిని జ్ఞాపకం చేసుకోవటం అంటే వారి కొరకు విజ్ఞాపన చేయటం, వారి కొరకు యాచన చేయటం, వారి కొరకు ప్రార్థన చేయటం, వారి పక్షంగా దేవునికి కృతజ్ఞత చెల్లించటం, వారి బాధల నుండి, సమస్యల నుండి, బలహీనతల నుండి వారికి విడుదల కలుగునట్లుగా దేవుని సన్నిధిలో వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఏం చేయాలి? యాజకుడు ప్రార్థన చేయాలి. దేవునికి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఈ విషయాన్ని నేను ఒక్క రెఫరెన్స్లో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దీని యొక్క భావం మీరు గమనించండి. రోమాపత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. రోమాపత్రిక 10వ అధ్యాయము 1-2 వచనాలు మీరు గమనించండి. 1-2 వచనాలు మీరు గమనించండి. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయున్నది. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఇక్కడ దైవజుడైన పౌలు గారు ఏమంటున్నాడు? సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాష, వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయున్నది. ఇప్పుడు పౌలు గారి యొక్క హృదయాభిలాష ఏంటి? ఆయన ఆశ ఏంటి? ఆయన కోరిక ఏంటి? ఆయన వాంఛ ఏంటి? ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెను. ఎవరు ఇశ్రాయేలీయులు? పౌలు గారికి ఏమవుతారు? తన స్వజనులు కదా ఇశ్రాయేలీయులు, తన జాతి ప్రజలు కదా ఇశ్రాయేలీయులు. పౌలు గారు తన స్వజనులు లేదా తన జాతి ప్రజలు, తన రక్త సంబంధికులు, తన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రక్షణ పొందాలని తన హృదయంలో అభిలాషను కలిగి ఉన్నాడు. అభిలాష మాత్రమే కాదు, వారి కొరకు ఏం చేస్తూ ఉన్నాడంట? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన అనే భారాన్ని పౌలు గారు భుజాల మీద మోస్తున్నాడు. ఇప్పుడు యాజకుడు ఇశ్రాయేలీయుల 12 గోత్రాల ప్రధానులు ఎవరైతే ఉన్నారో వారి పేర్లు రత్నాల మీద చెక్కబడి ఏఫోదులో బంగారముతో అవి ఈ భుజాల మీద ఎలా అవి అమర్చబడి వాటిని నిత్యము వాటిని మోస్తూ వాటిని భరిస్తూ దేవుని సన్నిధిలో వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడో, అలాగే మనం కూడా మన స్వజనులు, మన రక్త సంబంధికులు, మన తండ్రి ఇంటి వారు, మన తల్లి ఇంటి వారు, మన బంధువులు ఎవరైతే ఉన్నారో, మన స్వకీయులు ఎవరైతే ఉన్నారో వారి కొరకు నిత్యము కూడా మనం ప్రార్థన చేసేటువంటి వారంగా, ఆ ప్రార్థన భారాన్ని కలిగేటువంటి వారంగా, దాన్ని మన భుజాల మీద మనం మోసే వారంగా మనము ఉండాలి. 2 చేతులు దేవునికి స్తోత్రం చెల్లిద్దా. నిత్యము జ్ఞాపకార్థంగా దేవుని సన్నిధిలో యాజకుడు దాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ఆ భుజాల మీద వాటిని దేవుడు పెట్టించాడంటే,
ఆ ఏఫోదు వస్త్రం భుజాల మీద దాన్ని పెట్టించాడంట. యాజకుడు ఎలా ఇశ్రాయేలు ప్రజలను మర్చిపోకుండా దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాడో, రక్షించబడినటువంటి మనం కూడా మన కుటుంబాల్లో రక్షణ పొందినటువంటి వారి విషయమై నిత్యము దేవుని సన్నిధిలో వారిని మనం జ్ఞాపకం చేసుకునే వారంగా ఉండాలి. మర్చిపోయే వారంగా మనం ఉండకూడదండి. మర్చిపోయే వారంగా ఉండకూడదు. ప్రతి దినము మన స్వజనుల రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి. ఈ భారము పౌలు గారిలో ఎంతగా ఉందో తెలుసా? ఒక మాట అంటాడు. ఏమంటాడు చూడండి, 9వ అధ్యాయం 1వ వచనం. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు, క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు. ఎవరి కొరకంట? దేహ సంబంధులైన నా సహోదరులు. ఈ సృష్టిలో, ఈ ప్రకృతిలో నేను ఒక జాతిలో నుండి వచ్చాను, ఒక వంశంలో నుండి వచ్చాను, ఒక గోత్రంలో నుండి వచ్చాను, ఒక ఇంటి పేరట నుండి వచ్చాను. వారిలో నా సహోదరులు ఉన్నారు, సహోదరులు ఉన్నారు, నా బంధువులు ఉన్నారు, నా తోబుట్టువులు ఉన్నారు, అయిన వారు ఉన్నారు. వీరందరి కొరకు నా హృదయంలో మానని వేదన కలుగుతుంది. మర్చిపోలేకపోతున్నాను. ఆ భారము నిత్యము నాలో నన్ను తొలుస్తూ ఉంది. దేవుడు కూడా యాజకుని భుజాల మీద అదే భారాన్ని పెట్టాడు. మర్చిపోవడానికి వీల్లేదు. ఆ ఏఫోదును ధరించి దేవుని సన్నిధిలో నిలిచినప్పుడు, ఆయన తన తలను ఇలా తిప్పినప్పుడు ఈ భుజం మీద, ఒక రత్నం మీద ఇశ్రాయేలు ప్రజల 12 గోత్రాల్లో 6 గోత్రకర్తల పేర్లు వరుసగా కనబడతా ఉన్నాయి. ఒకవేళ తల ఇటు తిప్పితే ఇటు ఈ భుజం మీద మరొక 6 గోత్రాల ప్రధానుల పేర్లు ఆ ప్రజలు జ్ఞాపకం వస్తూ ఉన్నారు. వారి సమస్యలు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి, వారి బాధలు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. వారి విడుదల, వారి స్వస్థత, వారి రక్షణ, వారి విమోచన కొరకై యాజకుడు దేవుని దగ్గర నిత్యము జ్ఞాపకము చేసుకున్నట్టుగా పౌలు గారు కూడా అదే అంటున్నాడు. నా దేహ సంబంధులైన ఇశ్రాయేలుల కొరకు నా హృదయంలో మానని వేదన. ఏ రోజైనా ఇటువంటి వేదన నీ హృదయంలో పనిచేసిందా? నీ స్వజనులు, నీవు జన్మించిన నీ తల్లి గర్భవాసము నుండి, నీ తండ్రి గర్భవాసము నుండి వచ్చిన నీ తోబుట్టువుల విషయమై ఎప్పుడైనా మానక దేవుని సన్నిధిలో వారిని జ్ఞాపకం చేసుకోగలిగావా? అయ్యో నా సహోదరులు, అయ్యో ఇదిగో నా సహోదరులు, వీరి విడుదల, వీరి రక్షణ కొరకు ప్రభా నీ పాదాలు పట్టుకుంటున్నానయ్యా. ధనవంతుడు చనిపోయాడు, పాతాళంలో గుర్తుకొచ్చారు. ఎవరు? ఏమంటున్నాడు? నాకు భూమి మీద ఇంకా 5 వారు ఈ స్థలంలోనికి రాకూడదయ్యా. కాళ్ళు పట్టుకుంటాను, గడ్డం పట్టుకుంటాను, సాగిలు పడతాను, సాష్టాంగ పడతాను, ఉపవాసాన్ని ప్రకటిస్తాను, మొర పెడతానంటే అక్కడ మొరకి ఆలకించే వాళ్ళు ఉన్నారా? అక్కడ మొరకు సమాధానం ఇచ్చేవారు ఉన్నారా? అక్కడ మొరకి ప్రతిఫలాన్ని పొందగలమా? దేవుడు బ్రతికున్నప్పుడే మనకు ఒక అవకాశం ఇచ్చాడు. కలతలు పక్కన పెడదాం, మనస్పర్ధలు పక్కన పెడదాం. నీ స్వజనులు, నీ తోబుట్టువులు, నీ రక్త సంబంధికులు ఎవరైతే ఉన్నారో వారి విడుదల, రక్షణ కొరకై ఒక ప్రార్థనా భారాన్ని నిత్యము నీవు నీ భుజాల మీద వేసుకొని దేవుని సన్నిధిని మరువక వారి విషయమై నీవు విజ్ఞాపన చేయాలి. ఇదే యాజకుని వస్త్రములో ఒక భాగం మనకు తెలియచేస్తూ ఉంది. ఏఫోదులో ఒక భాగం ఇది మనకు తెలియచేస్తూ ఉందండి. తెలియచేస్తూ ఉంది. నా మటుకు నేను రక్షణ పొందాను, ఐఎమ్ సో హ్యాపీ, నేను పరలోక రాజ్యం వెళ్ళిపోతానని అనుకుంటే
ఒక దినాన పరలోక రాజ్యంలో ప్రభు ఎదుట నిలబడినప్పుడు ప్రభు నిన్ను లెక్క అడుగుతాడు. ప్రభు నిన్ను లెక్క అడుగుతాడు. మొదటగా ప్రభు తన ప్రేమతో నిన్ను దర్శించింది, తన వైపు నిన్ను ఆకర్షించుకుంది, తన ప్రాణ త్యాగము ద్వారా నిన్ను రక్షించింది. నీ మటుకు నువ్వు ఒక్కడే పరలోకానికి రావటానికి కాదు, నీ ద్వారా నీ ఇంటి వారు రక్షణ పొందాలి, నీ ద్వారా నీ స్వజనులు దేవుని దగ్గరికి నడిపించబడాలి, నీ ద్వారా నీ తోబుట్టులు దేవుని తెలుసుకోవాలి. వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తావని, విజ్ఞాపన చేస్తావని, దేవుని సన్నిధిలో వారి కొరకు చేతులు ఎత్తుతావని దేవుడు నిన్ను ముందుగా దర్శించాడు. హల్లెలూయా. దాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. ఆ భారం ఎప్పుడు కూడా నీ భుజాల మీద ఉండాలి. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం, చెప్దామా హల్లెలూయా. ఇశ్రాయేలీల ఆ 12 గోత్రకర్తల పేర్లు ఆ రత్నాల మీద చెక్కబడి, ఆ ఏఫోదు భుజాల మీద పొదిగించబడి, యాజకుడు ఆ వస్త్రాలను ధరించినప్పుడు, ఆ ఏఫోదు ధరించినప్పుడు, ఆ రత్నాలను చూస్తూ వాటిని గమనించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ దేవుని సన్నిధిలో మరొక ఏం చేయాలి? జ్ఞాపకము చేసుకుని వారిని భరించాలి. వారిని ఏం చేయాలి? భరించాలి. రెండవది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సమయాన్ని బట్టి మనం త్వరగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. 28వ అధ్యాయం 15 నుండి మనం కొన్ని వచ్చిన భాగాలు మనం చదువుదాం. 28 నుండి 28వ అధ్యాయము 15 నుండి మనం కొన్ని వచ్చిన భాగాలు మనం చదువుదాం. మరియు చిత్రకారుని పనిగా న్యాయ విధాన పథకము చేయవలెను. ఇది మీరు జాగ్రత్తగా గమనించాలి. చిత్రకారుని పనిగా న్యాయ విధాన పథకము చేయవలెను. ఏఫోదు పని వలె దాన్ని చేయవలెను. బంగారముతోనూ నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలుతోనూ పేనిన సన్న నారతోనూ దాన్ని చేయవలెను. అది మడవబడి చౌచౌకముగా నుండవలెను. అది జానడు పొడుగు జానడు వెడల్పు గలదై ఉండవలెను. ఈ పతాకం యొక్క పొడుగు వెడల్పు చౌచౌకంగా ఉంది. పొడుగు జానడు, వెడల్పు కూడా జానడు. జాగ్రత్తగా మీరు గమనించండి. ఇది పతాకం. ఈ పథకం ఏంటంటే న్యాయ విధాన పథకం. న్యాయ విధాన పథకం. ఇది ఎటు చూసినా జానుంటుంది, ఎటు చూసినా జానుంటుంది. మీరు జాగ్రత్తగా గమనించాలి. 17వ వచనం, దానిలో 4 పంక్తుల రత్నములు ఉండునట్లు రత్నముల జావలను చేయవలెను. మాణిక్య గోమేధిక మరకతములు గల పంక్తి మొదటిది. ఇప్పుడు 4 వరుసలు ఉండాలి. ఒక్కొక్క వరుసలో 3 రత్నాలను పొదిగించాలి. 3 రత్నాలను పొదిగించాలి. మొదటి రత్నములో మొదటి వరుసలో మనం ఏం చూస్తున్నాం? మాణిక్య గోమేధిక మరకతములు గల పంక్తి. రెండో వరుసలో పద్మరాగ నీల సూర్యకాంతములు గల పంక్తి. మూడవది కారుత్మము యష్ము రాయి ఇంద్రనీలములు గల పంక్తి మూడవది. నాలుగవది రక్తవర్ణపు రాయి సూలిమాని రాయి సూర్యకాంతములు గల పంక్తి నాలుగవది. వాటిని బంగారు జావలో పొదగవలెను. ఆ రత్నములు ఇశ్రాయేలు పేర్లు గలవై వారి పేర్లు చొప్పున 12 ఉండవలెను. ముద్ర మీద చెక్కిన వాటి వలె వారిలో ప్రతి వాని పేరు చొప్పున 12 గోత్రముల పేర్లు ఉండవలెను. మరియు ఆ పథకము అల్లిక పనిగా పేనిన గొలుసులను మేలిమి బంగారుతో చేయవలెను. పథకమునకు 2 బంగారు ఉంగరములు చేసి ఆ 2 ఉంగరములను పథకపు 2 కొనల యందు తగిలించి ఆ పథకపు కొనలనున్న 2 బంగారములలో అల్లబడిన ఆ 2 బంగారపు గొలుసులను తగిలింపవలెను. అల్లిన ఆ 2 గొలుసుల కొనలను 2 జావులకు తగిలించి ఏఫోదు నెదుట దాన్ని భుజముల మీద కట్టవలెను. మరియు నీవు బంగారముతో 2 ఉంగరములను చేసి ఏఫోదు నెదుటనున్న పథకము లోపలి అంచున దాని 2 కొనల వాటిని
తగిలింపవలెను. మరియు నీవు 2 బంగారు ఉంగరములు చేసి ఏఫోదు విచిత్రమైన దట్టి పైగా దాన్ని కూర్పునొద్ద దాని ఎదుట ప్రక్కన దిగున ఏఫోదు 2 భుజ భాగములు వాటిని తగిలింపవలెను. అప్పుడు పతాకం ఏఫోదు విచిత్రమైన దట్టికి పైగా నుండునట్లు, అది ఏఫోదును వదలక ఉండునట్లు వారు దాన్ని ఉంగరములకు, ఏఫోదు ఉంగరములకు నీలి సూత్రముతో పతకము కట్టవలెను. ఇవి నిదానంగా మీరు చదవండి, తర్వాత మీకు అర్థమవుతుంది. నేను మీకు ఇక్కడ ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇది న్యాయ విధాన పథకం. న్యాయ విధాన పథకం ఇది చౌచౌకంగా ఉంటుంది. ఒక జాన ఎటు చూసిన ఎత్తు కానీ వెడల్పు కానీ. ఆ పథకం మీద 3 రత్నాలు బంగారు జావతో పొదిగించబడతాయి. 4 వరుసలు, 4 మూళ్ళు 12. ఆ పథకం మీద 12 రత్నాలు పొదిగించబడ్డాయి బంగారంతో. ఒక్కొక్క రత్నం మీద ఇశ్రాయేలీల గోత్రాల పేర్లు వ్రాసి ఆ పథకమును యాజకుని యొక్క ఏఫోదు అంగి ఉంది కదా, ఆ అంగి మీద ఈ గుండె భాగంలో ఆ పథకాన్ని పెట్టాలి. పెట్టి ఆ పథకానికి అటువైపు ఇటువైపు బంగారపు ఉంగరాలు తయారు చేయమన్నాడు, వాటిలో పొదిగించమన్నాడు. సో బంగారపు తీగతో ఆ ఉంగరాలను ఈ ఏఫోదు భుజాల దగ్గర దాన్ని కట్టాల. అప్పుడు ఏఫోదుతో కూడా అది కలిసిపోయి ఉంటుంది. ఇక జారడానికి అవకాశము లేకుండా దాన్ని పకడ్బందీగా తయారు చేయమని దేవుడు చెప్పాడు. ఇప్పుడు రెండవది ఏంటంటే, ఈ ఏఫోదు మీద యాజకుని గుండె భాగములో ఒక న్యాయ విధాన పథకము దేవుడు తయారు చేయమన్నాడు. ఆ న్యాయ విధాన పథకము మీద 12 రత్నాలు కనబడతా ఉన్నాయి. అవి బంగారముతో పొదిగించబడ్డాయి. ఆ రత్నాల మీద ఒక్కొక్క గోత్ర నామం అక్కడ వ్రాయబడతా ఉంది. ఇప్పుడు దానిని యాజకుడు తన గుండెల మీద పెట్టుకుంటాడు. ఎక్కడ పెట్టుకుంటాడు చెప్పండి? తన గుండెల మీద పెట్టుకుంటాడు. ఇందాక ఈ భుజాల మీద ఏమున్నాయి చెప్పండి? 2 రత్నాలు ఉన్నాయి. ఒక్కొక్క రత్నం మీద ఇశ్రాయేలీల 12 గోత్రకర్తల పేర్లు వ్రాయబడ్డాయి. ఇప్పుడు ఈ ఏఫోదు గుండె భాగాన ఉన్నటువంటి న్యాయ విధాన పథకం ఏదైతే ఉందో, ఆ న్యాయ విధాన పథకము మీద వరుసకి 3 చొప్పున 4 వరుసలు, మొత్తం 12 రత్నాలు. ఈ 12 రత్నాల మీద ఆ గోత్రాల పేర్లు వ్రాయబడతాయి. ఆ పేర్లు వ్రాయబడిన ఆ పథకమును యాజకుడు తన ఏఫోదు ఆ వస్త్రం మీద, అంగీ మీద ఆ పథకమును ధరించాలి మాట. ఇది దేన్ని సూచిస్తుంది, ఇది దేన్ని సూచిస్తుంది అనే విషయాన్ని నేను మీకు 1-2 విషయాల్లో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దీనిలో ఇంకొకటి ఉందండి. అదేంటంటే ఉరీము తుమ్మీము. మీరు ఆ పథకం మీద వాటిని మనం చూస్తామన్నమాట. నేను మీకు ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే 2 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యాజకుడు ఇప్పుడు దీనిని ధరించినటువంటి వాడై దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఏం చేస్తాడంటే, దేవుని దగ్గర విచారిస్తాడు. ఇశ్రాయేల్ ప్రజలు అందరి పక్షంగా దేవుని దగ్గర ఏం చేస్తాడంటే అతడు విచారణ చేస్తాడు. దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి, దేవుని నడిపింపు తెలుసుకోవడానికి, దేవుని యొక్క ఆత్మ సహాయము కొరకు వేడుకొనడానికి దేవుని సన్నిధిలో ఈ న్యాయ విధాన పథకం ఏదైతే ఉందో దాన్ని కలిగిన వాడుగా దేవుని ఎదుట నిలబెడతాడు. 2 చేతులైతే ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్పండి. దీనికి నేను మీకు ఇంకొక రెఫరెన్స్ ఇస్తాను. నేను మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం మీరు గమనించండి. 7వ వచనం 8వ వచనాన్ని మనం చదువుదాం. దావీదు ఏఫోదు తెమ్మని నేను చదువుతాను కొంచెం అందరికీ వినబడేటట్లుగా. మీరు 7-8 వచనాలు.
పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏఫోదును దావీదు నొద్దకు తీసుకొని వచ్చింది. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద విచారణ చెయ్యగా దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకొందువని సెలవిచ్చెను. ఈ న్యాయ విధాన పథకం దేన్ని సూచిస్తుంది అంటే, యాజకుడు ఇశ్రాయేలు ప్రజలందరి పక్షంగా దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే విచారణ చేయాలి. ఏం చేయాలి? విచారణ చేయాలి. అంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి, దేవుని నడిపింపును తెలుసుకోవాలి, వారి ఎడల దేవుని ఉద్దేశం ఏంటో, దేవుని చిత్తమేంటో, దేవుని నడిపింపేంటో దేవుని దగ్గర అడిగి తెలుసుకొని దాన్ని దేవుని ప్రజలకు యాజకుడు చెప్పాలి. యాజకుడు చెప్పాలి. ఇప్పుడు ఈ పథకం మీద న్యాయ విధాన పథకం అని మనం చదివాం కదా. ఏ న్యాయం చెప్పండి? దేవుని న్యాయం. హల్లెలూయా. కొంచెం బిగ్గరగా స్వరాలు చెప్పండి. మనం తీర్చే తీర్పులో, మనం చెప్పే న్యాయములో కొద్దిగా స్వార్థం ఉంటుంది, స్వలాభం కూడా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే పక్షపాతం కూడా ఉంటుంది. స్వార్థం ఉంటుంది, స్వలాభం ఉంటుంది, పక్షపాతం కూడా ఉంటుంది. ఇప్పుడు దేవుని సన్నిధిలో ఇశ్రాయేలు ప్రజల 12 గోత్రాల ఇశ్రాయేలు ప్రజలందరి పక్షంగా న్యాయ విధాన పథకాన్ని గుండెల మీద ప్రధాన యాజకుడు దాన్ని భరిస్తూ ఇశ్రాయేలు ప్రజలందరి పక్షంగా దేవుని దగ్గర విచారించాలి. ఎవరైనా ఏదైనా ఒక పొరపాటు లేదా ఒక తప్పు చేసి వారి యొద్దకు వచ్చినప్పుడు స్వార్థంతో, స్వలాభంతో, పక్షపాతంగా వారికి న్యాయము తీర్చడానికి వీల్లేదు. వారి విషయమై దేవుని దగ్గర విచారణ చేయాలి. దేవుడు ఎవరిని ఎలా నడిపించాలి అని ఆయన తన చిత్తాన్ని తెలియచేసినప్పుడు దాన్ని బహు స్పష్టంగా ప్రజలకు తెలియచేయాలి యాజకుడు. అది యాజకుని యొక్క ధర్మం. ఇక నేను మీకు ఏం జ్ఞాపకం చేస్తున్నానంటే, మన గుండెల మీద ఎప్పుడు కూడా దేవుని యొక్క న్యాయము ఏలుబడి చేస్తూ ఉండాలి, దేవుని నీతి ఏలుబడి చేస్తూ ఉండాలి. దేవుని న్యాయ విధాన పథకము యాజకుని గుండెల మీద ఉన్నట్టుగా దేవుని నీతి న్యాయాలు, దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు, దేవుని నియమం ఎప్పుడు కూడా మన గుండెల మీద ఉండాలండి. ప్రతి విషయంలో మనం దేవుని యొక్క విచారణ చేయాలి. ఇక్కడ కొంచెం నేను మీకు 2-3 విషయాలు చెప్తాను. కొంచెం కరుకుగా, కఠినంగా ఉన్నా కూడా మీరు తీసుకోవాలి, మీ ఇష్టం. ఇక చేయగలిగేది అయితే ఏమీ లేదు. దేవుని ఆత్మ నడిపి ప్రేరణ బట్టి చెప్తున్నాను నేను. ఇవి కొంచెం కరుగ్గానే ఉంటాయి, కానీ మీరు తీసుకోవాలి. ఇప్పుడు దావీదు జీవితంలో సమస్తాన్ని కోల్పోయాడు. ఏం కోల్పోయాడు చెప్పండి? 1-2 కాదు, సమస్తాన్ని కోల్పోయాడు. మీరు 30వ అధ్యాయము 3వ వచనాన్ని మీరు గమనిస్తే, దావీదు అతని జనులు పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు, తమ భార్యలను, కుమారులను, కుమార్తెలను చెరలోనికి కొనుపోబడి ఉండుటయు చూచి ఏడ్చుటకు శక్తి లేకపోవునంతగా బిగ్గరగా ఏడ్చాడు. భార్యలు, బిడ్డలు, తనతో ఉన్న వారి యొక్క భార్యలు చెరలోనికి వెళ్ళిపోయారు. సంపద దోచుకొనబడింది. వారు నివసిస్తున్న పట్టణము అగ్నితో కాల్చబడింది. వారు నివసిస్తున్న గృహాలు అగ్నితో కాల్చబడ్డాయి. పురుషులు మాత్రమే రిక్తాస్తాలతో అలా నిలబడిపోయి ఉన్నారు. సంవత్సరాలు, దశాబ్దాలుగా వారి కుటుంబాలను కట్టుకున్నారు, గ్రామాన్ని కట్టుకున్నారు,
సాంపత్యాన్ని సమకూర్చుకున్నారు, భార్య బిడ్డలను కలిగి ఉన్నారు. ఇవన్నీ ఒక్కసారిగా కనుమరుగైపోయి వారు నివసిస్తున్న పట్టణం అగ్ని ఆహుతిగా కాల్చబడుతూ ఉండగా ఏడ్చుటకు శక్తి లేక పోవునంతగా ఏడ్చారంట. అంటే ఇప్పుడు సమస్తం ఇక వారి ఒంటి మీద కట్టుబట్టలు తప్ప ఇక వారి ఎదుట ఏది కూడా లేదు. సమస్తాన్ని కోల్పోయాడు దావీదు. దావీదుతో ఉన్నవారు కూడా కోల్పోయారు. ఇప్పుడు దావీదుతో కూడా ఉన్నవారు దావీదుకు విరోధంగా లేచారు. ఇది ఇంకొకటి. అంతా నీ వల్లే జరిగిందని రాళ్ళు పట్టుకొని దావీదును కొట్టబోతా ఉన్నారు. ఇప్పుడు దావీదు పరిస్థితి ఏంటంటే ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇటువంటి పరిస్థితుల మధ్యన నిజంగా దావీదు పదే పదే అరణ్యాల్లో అడవుల్లో కూడా ఏమన్నాడు? దేవా, నా దేవుడవు నీవే, నిన్నే వెతుకుతాను, నీ బలాన్ని నీ ప్రభావాన్ని చూడాలని. ఇలా దేవుడు 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 అంటూ బ్రతికిన దావీదు జీవితంలో ఒక రోజున సమస్తాన్ని కోల్పోయాడు. తనతో ఉన్నవారు ఇప్పుడు తనకు విరోధులై రాళ్ళు పట్టుకొని దావీదుకు విరోధంగా లేచారు. ఇటువంటి పరిస్థితుల మధ్యన ఇంకా దేవుడు అనే మాట దావీదు నోట వస్తుందా? రాగలదా? ఇంత జరిగినా కూడా అటువంటి పరిస్థితుల్లో కూడా దావీదు ఏం చేస్తా ఉన్నాడు చెప్పండి? 7వ వచనం, పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏఫోదును దావీదును వద్దకు తీసుకొని వచ్చాను. ఇప్పుడు దావీదు ఏం చేస్తా ఉన్నాడు? దేవుని దగ్గర విచారిస్తున్నాడు. ఏమని? ఈ దండును నేను తరిమిన ఎడలా నేను వారిని కలుసుకుందునా విచారిస్తున్నాడు. మన కష్టంలో, మన బాధలో, మన శ్రమలో, మన ఇబ్బందులో, రోగాశయం మీద, మరణ పడకల మీద పరిస్థితులు ఎలా మారిపోయినా మనలో శ్వాస ఉన్నంత వరకు మనం విచారించవలసింది ఎక్కడ చెప్పండి? దేవుని పాదాల దగ్గర. హల్లెలూయా. ఇప్పుడు చెప్తానండి, అందరూ అని చెప్పను కానీ కొందరు సోది చెప్పేవారి దగ్గరికి వెళ్ళేవాళ్ళు లేరా? ఎంత దౌర్భాగ్యం అండి. ఏందో ఈ మధ్య ఇంట్లో అంతా అసలు గలిబిలిగా ఉంటుంది. ఎలా ఉంటుందంట? దావీదు జీవితంలో కంటే కూడా ఎక్కువగా గలిబిలి వచ్చిందని ఇంట్లోనికి. ఏందోనండి అస్సలు నెమ్మది ఉంటల్లా అని ఎక్కడికి వెళ్ళారు? సోద చెప్పేవారి దగ్గరికి వెళ్ళి చేయించేవారు లేరా? విశ్వాసులుగా పిలువబడుతూ సిద్ధాంతిని పిలిచి ఇంటి వాస్తు చూపించి విచారించేవారు లేరా? దేవుని ప్రజలుగా అది నీకు తగునా? దేవుని ఎరగిన అన్యులకు అది తగినదేమో కానీ దేవుని ఎరిగిన వ్యక్తిగా నీకు అది తగదు కదా. నీకు బాగోలేదు, ఓకే, కాదంటలేదు. దేవుని పాదాల దగ్గరకు వచ్చి విచారించు. ఏంటి ప్రభు ఈ సమస్యకి, ఈ బాధకి ఏంటి, ఈ బలహీనతకి కారణం ఏంటి? దేవుడు చెప్పడా? దేవుడు మాట్లాడ్డా? ఎంత అవివేకం, ఎంత బుద్ధిహీనత అండి. నువ్వు ఎక్కడ విచారిస్తున్నావు నీ బాధలో? యాజకుని గుండెల మీద ఉన్న న్యాయ విధాన పథకం, ఇశ్రాయేలు ప్రజల 12 గోత్రాల పేర్లు ఆ గుండెల మీద, ఆ న్యాయ విధాన పథకం మీద, ఆ రత్నాల మీద వ్రాయబడ్డాయి. వారికి ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా దేవుని పాదాల దగ్గర వారు విచారించాలి అనడానికి అది సూచన. అది సూచన అండి, అది సూచన. మరి ఈరోజు మన పరిస్థితి ఏంటి? ఎవరికి పడితే వాడికి మనం చేయిస్తాం, ఎవరికి పడితే వాళ్ళకి చెబుతాం మన కుటుంబ పరిస్థితులు. మనుషుల దగ్గర కాదు నేను అంటున్నాను, దేవుని దగ్గర విచారించు. నీ బాధ దేవుని దగ్గర చెప్పు, నీ కష్టం దేవుని దగ్గర చెప్పు, నీ సమస్య దేవుని దగ్గర చెప్పు, దేవుని దగ్గర విచారించు. దావీదు అదే అంటున్నాడు. ఏఫోదును తెమ్మన్నాడు,
యాజకుడిని. ఆయన తీసుకొచ్చాడు, దేవుని సన్నిధిలో కూర్చున్నాడు, అడుగుతున్నాడు, ప్రభువా ఈ కష్టానికి, ఈ బాధకు, ఈ కన్నీటికి కారణం ఏంటయ్యా? ఇదిగో సంపద అంతా దోచుకొనబడింది, దోచుకున్నవారు పారిపోతున్నారు, వారిని నేను తరిమితే వారిని నా చేతికి అప్పగిస్తావా చెప్పయ్యా అంటే దేవుడు అంటున్నాడు, వెంటనే తరుము, వారిని నీ చేతికి అప్పగిస్తా, నీ వారందరిని నీవు దక్కించుకుంటావు, పోగొట్టుకున్న దాన్ని అంతా మరలా తిరిగి నీవు పొందుకుంటావు. ఒకవేళ ఆ పరిస్థితుల్లో ఒకవేళ దావీదు దేవుని దగ్గర కాకుండా ఇంకెక్కడికైనా వెళ్ళుంటే సమాధానం వచ్చేదా? బైబిల్లో సౌలు దావీదు కంటే ముందు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించిన రాజు సౌలు ఓ దినాన దేవుడు తనతో మాట్లాడటం లేదని ఎక్కడికి వెళ్ళాడు? శకును చూచే స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. బాగుపడ్డా? యుద్ధంలో జయాన్ని పొందుకున్నాడా? రాజుగా సింహాసనం స్థిరపరచబడిందా? దేవుని సేవకునిగా మంచి మనసుతో నేను చెప్తున్నాను, నీ కష్టంలో నువ్వు వెళ్ళాల్సింది దేవుని పాదాల దగ్గరికి, నీ బాధలో నువ్వు వెళ్ళాల్సింది దేవుని పాదాల దగ్గరికి, నీ బలహీనతలో నువ్వు వెళ్ళాల్సింది దేవుని పాదాల దగ్గరికి, నీ జీవితంలో ఉన్న కన్నీళ్లను బట్టి నువ్వు వెళ్ళాల్సింది దేవుని పాదాల దగ్గరికి. సోద చెప్పేవారి దగ్గర కాదు, చిల్లంగి వారి దగ్గరికి కాదు, మాంత్రికుల దగ్గరికి కాదు, జ్యోతిష్కుల దగ్గర కాదు, నువ్వు వెళ్ళాల్సిందే దేవుని యొద్దకు వెళ్ళి నువ్వు విచారించగలిగితే నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది, నీ బాధ నివారణ కలుగుతుంది, నీ కన్నీరు తొడవబడుతుంది, నీ జీవితంలో నీవు అనుభవిస్తున్న మికుటమైన ఆయాసం ఏదైతే ఉందో అది నీ జీవితంలో నెమ్మదిగా మారిపోతుంది. ఆ న్యాయ విధాన పథకం దేవుని యొద్ద విచారించడాన్ని సూచిస్తుంది. దేవుని న్యాయ విధులను మనం తెలుసుకోవాలి. మన సమస్యలను దేవుని దగ్గర పెట్టుకొని విచారించి దేవుని దగ్గర మనం సమాధానాన్ని పొంది మనం అడుగులు ముందుకు వేయాలి. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్పండి, మరొకసారి బిగ్గరగా చెప్దాం. ముందుకు వెళ్ళిపోదాం. మనం మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నిర్గమాకాండం 28:31 వచనం నుండి మనం చదువుదాం. మరియు ఏఫోదు నిలువుటంగిని కేవలము నీలి దారముతో కుట్టవలెను. దేంతో కుట్టాలంట? నీలి దారముతో కుట్టవలెను. దాని నడుమ తల దూరుటకు రంధ్రము ఉండవలెను. అది చినగకుండునట్లు కంట కవచ రంధ్రము వలె దాన్ని రంధ్రము చుట్టూ నేత పని అయిన గోటు ఉండవలెను. దాని అంచుల చుట్టూ నీల ధూమ్ర రక్తవర్ణములు గల దానిమ్మ పండ్లను, వాటి నడుమును బంగారు గంటలను నిలువుటంగి చుట్టూ తగిలింపవలెను. ఒక్కొక్క బంగారు గంటయు దానిమ్మ పండును ఆ నిలువుటంగి క్రింద అంచున చుట్టూ ఉండవలెను. సేవ చేయనప్పుడు అహరోను దాన్ని ధరించుకొనవలెను. అతడు యెహోవా సన్నిధిని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినప్పుడు అతడు చావకయుండునట్లు దాని ధ్వని వినబడవలెను. ఇప్పుడు ఈ ఏఫోదు అంగి ఏదైతే ఉందో ఆ అంగిని దేనితో తయారు చేయమన్నాడు దేవుడు? ఏఫోదు నిలువుటంగి కేవలము నీలి దారముతో కుట్టాలి. ఏ దారం అంటే అది నీలి దారముతో కుట్టాలి. ఈ మెడను తలను దూర్చడానికి దానికి చక్కగా రంధ్రము ఏర్పాటు చేయాలి. అది ఎలా ఏర్పాటు చేయాలో, దాని మడతలు ఎలా ఉండాలో అవి కూడా చెప్పాడు. ఈ నిలువుటంగి క్రింద భాగాన అంచున దానిమ్మ పండ్ల వంటివి బంగారు గంటలను తయారు చేయాలంట. 33వ వచనం, దాని అంచుల చుట్టూ నీల ధూమ్ర రక్తవర్ణములు గల దానిమ్మ పండ్లను, వాటి నడుమును బంగారు గంటలను,
నిలువుటంగి చుట్టూ తగిలించాలి. ఆ నిలువుటంగి అంచున క్రింద భాగాన చుట్టూ కూడా దానిమ్మ పండ్ల ఆకారంలో గంటలు తయారు చేయబడాలి. ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలండి. ఒకటి, నిలువుటంగిని దేవుడు స్పష్టంగా చెప్పాడు, నీలి దారముతో కుట్టాలి. ఆ అంగి అంచున దానిమ్మ పండ్లు గంటలు ఉండాలి. ఈ రెండు మీరు మనసును పెట్టండి. ఏమంటున్నాడు ఇక్కడ? 34వ వచనం, 35వ వచనం, 35 చదువుదాం. సేవ చేయునప్పుడు అహరోను దాన్ని ధరించుకొనవలెను. ఏంటి ఇప్పుడు ఆ ప్రత్యక్షపు గుడారంలో పరిచర్య చేయాలి అంటే ఈ ఏఫోదును ధరించుకోవాలి. అహరోను దాన్ని ధరించుకొనవలెను. అతడు యెహోవా సన్నిధిని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినప్పుడు అతడు చావకుండునట్లు దాని ధ్వని వినబడాలి. దేని ధ్వని వినబడాలి? ఆ అంగి అంచున దానిమ్మ పండ్లు గంటలు ఉన్నాయి కదా, ఆ గంటలు మోగుతూ ఉండాలి. నిత్యము ఆ గంటలు ఏమవ్వాలి? మోగుతూ ఉండాలి. చావక బ్రతికి ఉండునట్లు యాజకుడు ధరించిన ఆ ఏఫోదు యొక్క ఆ క్రింద అంచున ఉన్న ఆ దానిమ్మ పండ్ల ఆకారముతో గంటలు తయారు చేయబడినవి మోగుతూ ఉండాలి. సేవ చేసేటప్పుడు ఈ ఏఫోదును ధరించే సేవ చేయాలి. ఏఫోదు ధరించకుండా సేవకు వెళ్ళకూడదు ప్రత్యక్షపు గుడారములోనికి. దేవునికి ఒకసారి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఇప్పుడు ఆ అంగీని దేవుడు దేనితో తయారు చేయమన్నాడు? నీలి దారముతో కుట్టాలి. ఈ నీలి దారము దేన్ని సూచిస్తుందంటే నిర్మలమైన మనస్సును, మనస్సాక్షిని సూచిస్తూ ఉంది. నీలి దారము, నీలి దారము, నీలాంజనము, ఇది దేన్ని సూచిస్తుందంటే నిర్మలమైన మనస్సును, నిర్మలమైన మనస్సాక్షిని సూచిస్తూ ఉంది. ఈ ఏఫోదులో 3వ భాగంలో ఈ ఏఫోదు ప్రధాన యాజకుడు ధరించిన వస్త్రము, ఆ అంగి నీలి దారముతో కుట్టాలని దేవుడు చెప్పాడు కదా. ఇప్పుడు దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తున్న సేవకులైనా, దేవుని సన్నిధిలో స్తుతిస్తున్న దేవుని ప్రజలైనా వారు ఎలా ఉండాలంటే నిర్మలమైన మనసుతో ఉండాలి. ఈ మనసులో ఏముండకూడదు? కుళ్ళు ఉండకూడదు, కుతంత్రాలు ఉండకూడదు, చెప్పండి, అసూయ ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, కలహాలు ఉండకూడదు, మత్సరం ఉండకూడదు, ఇతరుల పైన చెప్పండి చెడు ఆలోచనలు ఉండకూడదు. నిర్మలమైన మనస్సును సూచిస్తూ ఉంది ఈ నీలి దారం. మీరు బైబిల్ తెరిచి చూడండి. మీరు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22వ వచన భాగాన్ని మీరు చదవగలిగితే దైవజుడైన పౌలు గారు అక్కడ ఒక మాట అంటాడు. ఇప్పుడైతే 10:22 పరలోకపు యెరూషలేమునకును 10:22 హెబ్రీ పత్రిక. జాగ్రత్తగా ఈ మాట గమనించండి. మనస్సాక్షికి ఏం తోచకూడదు? అందరూ చెప్పండి, ఏం తోచకూడదు? ఏం తోచకూడదు? కల్మషం తోచకూడదంట. దేనికి? మనస్సాక్షికి. అంతరంగములో దేవుడు పెట్టిన నిర్మలమైన మనస్సు, మనస్సాక్షి ఏదైతే ఉందో దానికి కల్మషం తోచకూడదు, మసకబారకూడదు. అది బహు స్పష్టంగా ఉండాలి. నీలముతో తయారు చేయబడిన వస్తువును మనం చూస్తే, ఇప్పుడు ఈ వైపు నుండి చూస్తే ఆ వైపుకి అది స్పష్టంగా కనబడుతుందండి. అలాగే మన హృదయము, మన మనస్సాక్షి, మన మనస్సు కూడా స్పష్టంగా ఉండాలి, కల్మషం తోచకూడదు. ఏమంటున్నాడు చదవండి. ప్రోక్షించబడినటువంటి హృదయము గలవారమై నిర్మలమైన ఉదకముతో
స్నానము చేసిన శరీరము గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో దేవుని సన్నిధానమునకు చేరుదుము. ఎలా చేరాలి? దేవుని సన్నిధికి ఎలా పడితే అలా వచ్చేస్తారా? రెండు చేతులు ఎత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి, బిగ్గరగా చెప్పండి. మీరు ఒక్కొక్కటిగా నోట్ చేస్తే ఇక్కడ దేవుని సన్నిధికి వెళుతున్న మనం, ప్రధాన యాజకుడు ప్రత్యక్షపు గుడారములో సేవ చేయాలంటే అతడు ఏఫోదును ధరించి వెళ్ళాలి. ఏఫోదును ధరించి సేవ చేయాలి. అతడు ధరించిన ఏఫోదు నీలి దారముతో అది తయారు చేయబడింది. అది నిర్మలమైన మనసును, మనస్సాక్షిని సూచిస్తుంది. ఇక్కడ పౌలు గారు కూడా అదే అంటున్నాడు. హెబ్రీ పత్రిక 10:22లో నేను చదువుతున్నాను, మీరు గమనించండి. మనస్సాక్షికి కల్మషము తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు ఎలా పడితే అలా వెళ్ళిపోవడానికి కుదరదండి. హల్లెలూయా. అంటే మీరు అనుకోవచ్చు, మేము వస్తున్నాంగా వెళుతున్నాం, కానీ వస్తున్నాం వెళుతున్నాం అంతే. నువ్వు వచ్చి వెళ్ళి దేవుని ఆరాధించే ఆ విధానంలో నీ భక్తిని దేవుడు అంగీకరిస్తున్నాడా? నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడా? నీ ఆత్మీయతను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా అన్నది అక్కడ మనం ఆలోచన చేయాలి. వస్తున్నావు వెళుతున్నావు అంతే, ఏముంది? అందరూ వస్తున్నారు, నేను వస్తున్నాను, అందరూ వెళుతున్నారు, నేను వెళుతున్నాను అంతే. అటువంటి విధానంలో ఉంటే ప్రయోజనం ఏమీ లేదు. దేవుని సన్నిధికి మనము చేరుతున్నాము అంటే, దేవుని సన్నిధిలో మనం నిలుచున్నామంటే, దేవుని సన్నిధిలో మనం పరిచర్య చేస్తున్నామంటే, మనస్సాక్షికి కల్మషం తోచకుండా నిర్మలమైన మనస్సాక్షితో మనం ఉండాలి. దేవుని వాక్యం అనే ఉదకముతో మనము స్నానము చేయబడిన వారమై మన దేహాలు కడగబడాలి. విశ్వాస విషయంలో ఒక నిశ్చయత మనం కలిగిన వారమై ఉండాలి. మన హృదయాలు ప్రోక్షించబడినవిగా ఉండాలి. యథార్థత కలిగినటువంటి హృదయముతో దేవుని సన్నిధికి మనం చేరే వారంగా ఉండాలి. ఇటువంటి నిర్మలమైన మనసును, మనస్సాక్షిని, హృదయాన్ని, జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. దానికి సాదృశ్యంగా ఆ ఏఫోదు ప్రధాన యాజకుని వస్త్రము కనబడతా ఉంది. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. మూడవ అనుభవంలో ఆ ఏఫోదు అంగీని దేవుడు నీలి దారముతో తయారు చేయమన్నాడండి. అంటే మనం నిర్మలమైన మనస్సాక్షితో ఉండాలి. అక్కడ రెండవది మనం ఏంటి చూసాం? దానిమ్మ పండ్లు గంటలు. ఏంటి చెప్పండి? దానిమ్మ పండ్లు గంటలు. ఈ దానిమ్మ పండు మనం ఓపెన్ చేస్తే పొరలు పొరలుగా ఎన్నో గింజలు దాంట్లో ఉంటాయా, ఉండవా? ఉంటాయండి. అలాగే మన జీవితంలో కూడా ఆత్మ ఫలాలు కనబడాలి. ఏం కనబడాలి? ఆత్మ ఫలాలు కనబడాలి. ఆ గంట మోగుతూ ఉండాలంట. ఇప్పుడు ప్రధాన యాజకుడు ఇలాగ నిలబడ్డాడు అనుకోండి, ఆ అంగీకి క్రింద భాగంలో ఉన్న ఆ దానిమ్మ పండ్లు, ఆ గంటలు మోగుతాయా? ఎప్పుడు మోగుతాయి? ఇప్పుడు బలిపీఠం దగ్గరికి వెళ్ళాలి, అక్కడ పరిచర్య చేయాలి, అడుగులు వేస్తూ ఉన్నప్పుడు కదులుతా ఆ గంటలు ఏమవుతాయి? మోగుతూ ఉంటాయి. అక్కడి నుంచి గంగాళం దగ్గరికి రావాలి, అక్కడ చేతులు కడుక్కోవాలి, ఇప్పుడు ఆ గంటలు ఏమవుతూ ఉంటాయి? మోగుతూ ఉంటాయి. పరిశుద్ధ స్థలంలోనికి వస్తాడు, సన్నిధి రొట్టెల బల్ల దగ్గర రొట్టెలు సిద్ధపరచాలి, ఆ పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఆ గంటలు ఏమవుతాయి? మోగుతూ ఉంటాయి. అక్కడి నుంచి దీపవృక్షం దగ్గరికి వెళ్తాడు, ఆ దీపాలు ఆ ఒత్తులు కొరువు పట్టుంటే వాటిని కత్తిరించి ఆ నూనె అయిపోతే నూనె పోసి ఆ దీపాలు వెలిగిస్తూ ఉన్నప్పుడు, ఆ పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఆ గంటలు ఏమవుతూ ఉంటాయి? మోగుతూ ఉంటాయి.
ధూపవేదిక దగ్గరికి వెళ్ళి ధూపాన్ని వేస్తూ ఉన్నప్పుడు ఆ గంటలు ఏమవుతూ ఉంటాయి? మోగుతూ ఉంటాయి. అలా మోగుతూ ఉంటేనే పరిశుద్ధ స్థలంలో, అతి పరిశుద్ధ స్థలంలో యాజకుడు బ్రతికి ఉన్నాడు అనడానికి అది నిదర్శనం. ఆ గంటలు మోగట్లేదనుకోండి, యాజకుడు ఏదో సంథింగ్ జరిగింది, ఆయన అక్కడ చనిపోయాడు అనడానికి అది ఒక నిదర్శనం. ఇప్పుడు నేను ఏమంటానంటే, ఆత్మ సంబంధంగా ఆత్మీయ జీవితంలో నువ్వు బ్రతికున్నావా, చనిపోయావా? బ్రతికి ఉంటే గంట మోగుతూ ఉంటుంది, చనిపోతే గంట మోగదు. నువ్వు బ్రతికుంటే దావీదు భక్తుడు అంటాడు, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. మను నిన్ను స్తుతించునా? చనిపోయిన వారు నిన్ను స్తుతిస్తారా? ప్రేతలు నిన్ను స్తుతిస్తారా? చనిపోయి పడిపోయి ఉంటే ఒకవేళ గంటలు మోగుతాయా? బ్రతికి ఉంటేనే కదా, పరిచర్య ధర్మం జరుగుతూ ఉంటేనే కదా గంటలు మోగేది. ఇప్పుడు నీవు నీ ఆత్మీయ జీవితంలో నీవు మృతమై ఉన్నావా, బ్రతికున్నావా? పాస్టర్ గారు నేను బ్రతికున్నాను, బ్రతికి ఉన్నావు అనడానికి నిదర్శనంగా గంట మోగాలి. ఏం మోగాలి? చచ్చిపోయిన వారు గంట మోగదు. దావీదు అంటున్నాడు, మృతులు నిన్ను స్తుతించలేరు, బ్రతికిన వారు మాత్రమే నిన్ను స్తుతించగలరు. అంటే నువ్వు బ్రతికి ఉన్నాను ఆత్మీయంగా అంటే నీ జీవితంలో ఏం కనబడాలి? స్తుతి కనబడాలి. ఏం కనబడాలి? స్తుతి గంట మోగాలి. నువ్వు బ్రతికి ఉన్నావు అనడానికి ప్రార్థన గంట మోగాలి. నువ్వు బ్రతికి ఉన్నావు అనడానికి పరిచర్య గంట మోగాలి. నీవు అనుకుంటున్నావు నేను బ్రతికి ఉన్నానని. ప్రభు అన్నాడు, నీవు జీవించుచున్నావని పేరుంది, కానీ చాలామంది ఎలా ఉన్నారంట? మృతమైన స్థితిలో ఉన్నారంట. మృతమైన స్థితిలో కూడా ఉండి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, నేను బ్రతుకున్నాను, నేను పర్వాలేదు, నేను ధనవృద్ధి చేసుకుంటున్నాను, పర్వాలేదు, ఇల్లు కట్టాను, పొలం కొన్నాను, బంగారం కొన్నాను, కారు కొన్నాను, వెహికల్ ఉంది, పిల్లలు చదువుతున్నారు, ఓ రకరకాలుగా అనుకుంటున్నారంట. కానీ ప్రభు అన్నాడు, నువ్వు దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడవు, దిగంబరివి అన్నాడు. ఆత్మీయ స్థితిలో నువ్వు మృతమైపోయావు, చనిపోయావు. మోగవలసిన సాక్ష్యపు గంట మోగటంలా, చేయవలసిన పరిచర్య గంట మోగటంలా. ఆ గంటలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే, మనం బ్రతికి ఉన్నాము అనడానికి ఆ గంటల శబ్దము నిదర్శనం. సంవత్సరానికి ఒక్క మారు ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళతాడండి. ఏఫోదును ధరించి వెళతాడు. వెళ్ళేటప్పుడు ఆయన నడుముకు ఒక దట్టి ఉంటుంది. ఆ దట్టికి ఒక తాడు కడతారు. ఆ తాడు బయట ఉంటుంది. ప్రధాన యాజకుడు ఇశ్రాయేల్ ప్రజలందరి పక్షంగా పాప ప్రాయశ్చిత్తార్థమైన బలిని, నిర్దోషమైన గొర్రెపిల్లను అర్పించి దాని రక్తము చేత పట్టుకొని ఆ రక్తాన్ని చల్లుతూ వెళతాడండి. ఇశ్రాయేల్ ప్రజలందరి పక్షంగాను తన పక్షంగా, అంటే తను కూడా ఎక్కడ కూడా లోపం ఉండకూడదు, మచ్చకు కూడా కనపడకూడదు. ఏదైనా ఉందేమోనని దాని నిమిత్తం కూడా ఆ రక్తాన్ని చేతపట్టుకొని చల్లుకుంటా వెళ్ళాలి. ఈ పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని వేరుపరుస్తున్న అడ్డతెరను కొంచెం తొలగించి ప్రధాన యాజకుడు లోనికి వెళతాడు. వెళ్ళి అక్కడ మందసం దగ్గర పరిచర్య జరిగించాలి. ఆ ప్రాయశ్చిత్తార్థమైన, ఆ నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తాన్ని అక్కడ ప్రోక్షించాలి, చల్లుతూ ఉండాలి. చాలా భయంతో వణుకుతూ వెళ్ళిపోతాడు. అక్కడ పరిచర్య జరిగిస్తూ ఉన్నప్పుడు బయట వారికి ఆనవాళ్ళు ఏంటంటే, ఆయన అటు ఇటు కదులుతూ ఉన్నప్పుడు ఆ గంటలు మోగుతూ ఉంటాయి కదా. ఆ గంటలు మోగే శబ్దాన్ని బట్టి యాజకుడు, ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలో, ఇదిగో ఆ మందసము ఎదుట, కరుణాపీఠము దగ్గర, ఆ కెరూబుల ఎదుట దేవుని దగ్గర పరిచర్య చేస్తున్నాడు అని వాళ్ళకు ఆనవాలు మాట. ఒక్కసారిగా ఒకవేళ ఆ గంటల శబ్దం ఆగిపోయింది అనుకోండి, వాళ్ళంతా కూడా ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. ఏంటి
అలా నిలిచి మళ్ళీ ఏమైనా పరిచర్య ప్రారంభించాడా? గంటలు మోగితే ఓకే, లేదు ఇంకా కాసేపటికి ఇంకా అలాగే నిశ్శబ్దంగా ఉందా, ఇంకా కాసేపటికి అలాగే నిశ్శబ్దంగా ఉందా, అలాగే ఇంకా కాసేపటికి నిశ్శబ్దంగా ఉందా, సంథింగ్ ఏదో జరిగింది, లోపం ఎక్కడో జరిగింది. దేవుని ఉగ్రత, దేవుని కోపం యాజకుని మీదకి వచ్చింది. యాజకుడు దేవుని ద్వారా మొత్తపడ్డాడు, చనిపోయినట్టున్నాడు. ఇప్పుడు ఆయన దేహాన్ని బయటికి తీసుకొని రావాలి అని గబగబా ఎవరన్నా వెళదామని వెళితే వెళ్ళిన వాళ్ళు కూడా అక్కడే చనిపోతారు. వెళ్ళడానికి వీల్లేదు. ఆయన నడుమునకున్న దట్టికి ఒక తాడు కట్టి బయట పెట్టారు కదా, ఆ తాడు పట్టుకుని ఆయన్ని మెల్లగా బయటికి లాగుతారు. ఇప్పుడు ఆ గంటలు దేనికి సూచనగా కనబడుతున్నాయి చెప్పండి? బయట ఉన్నవారికి యాజకుడు బ్రతికే ఉన్నాడు, పరిచర్య చేస్తున్నాడు, బ్రతికే ఉన్నాడు కాబట్టి లోనేం జరుగుతుంది? స్తుతి ధూపం వేస్తున్నాడు. బ్రతికే ఉన్నాడు కాబట్టి లోనేం జరుగుతుంది? ప్రార్థనా ధూపాన్ని వేస్తున్నాడు. బ్రతికే ఉన్నాడు కాబట్టి లోనేం జరుగుతుంది? పరిచర్య ధర్మాన్ని చేస్తూ ఉన్నాడు. బ్రతికే ఉన్నాడు కాబట్టి సాక్ష్యం ఇస్తున్నాడు. ఇవన్నీ ఆ గంటలు మోగే శబ్దానికి నిదర్శనంగా కనబడతా ఉన్నాయి. యాజకుడు ధరించిన వస్త్రం ఏఫోదులో 3వ భాగంలో మనం గమనిస్తున్నాము. ఒకటి ఏంటి చెప్పండి? నిర్మలమైన మనస్సు. ఆ అంగి దేన్ని సూచిస్తుంది? అది నిర్మలమైన మనస్సును. మన మనసులో ఏముండకూడదు? ఎప్పుడు కల్మషం. నేను చెప్తున్నాను, దేవుని సేవకునిగా నాతో కూడా కలుపుకొని చెప్తున్నాను. ఒకవేళ గతంలో ఎవరి మీదైనా మనకి ఏదైనా మనస్ప్రద్ధలు, కోపాలు, తాపాలు, ఒకవేళ ఏదైనా ద్వేషాలు, అసూయలు, ఒకవేళ కక్షలు ఏమైనా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. వాటన్నిటిని మీలో నుండి తీసివేయండి. మీ హృదయం నిర్మలంగా ఉండాలి, మీ మనస్సు నిర్మలంగా ఉండాలి, మీ మనస్సాక్షి నిర్మలంగా ఉండాలి, మీ హృదయం నిర్మలంగా మారిపోవాలి. ప్రధాన యాజకుని వస్త్రం, అంగి అదే సూచిస్తుంది. విడిచిపెట్టండి, విడిచిపెట్టండి, వాటన్నిటిని విడిచిపెట్టండి. ప్రేమతో క్షమించండి, ప్రేమతో సమాధానపడండి, ప్రేమతో కలవండి, ప్రేమతో స్నేహం చేయండి, ప్రేమతో మాట్లాడండి. అదే క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఆత్మీయ జీవితంలో మనం బ్రతికి ఉన్నాము అనడానికి ఆ గంటలు ఏమవ్వాలి చెప్పండి? మోగాలి, మోగాలి, మోగాలి. ఎక్కడ నీ ప్రార్థన జీవితం ఆగిపోయిందో, ఎక్కడ పరిచర్య జీవితం ఆగిపోయిందో, ఎక్కడ దేవునికి అర్పించే అర్పణ జీవితం ఆగిపోయిందో, ఎక్కడ సమర్పణ జీవితం ఆగిపోయిందో, ఆగిపోయిందంటే గంట మోగటం లేదు. నువ్వు మృతమైన స్థితిలోనికి వెళ్ళిపోతున్నావు. దేవుడు అవకాశం ఇస్తున్నాడు. మరలా దేవుని కొరకు పురికొల్పబడి దేవుని కొరకు మనం నిలబడదుముగాక. 4వ విషయాన్ని జ్ఞాపకం చేసి నేను త్వరగా ముగింపులోనికి వస్తాను. మీరు చూడండి, నిర్గమాకాండం 28వ అధ్యాయము 36, 38 వచనాలు మనం చదువుదాం. మేలిమి బంగారపు రేకు చేసి ముద్ర చెక్కునట్లు దాని మీద యెహోవా పరిశుద్ధుడు అను మాట చెక్కవలెను. అది పాగా మీద ఉండునట్లు నీలి సూత్రముతో దాన్ని కట్టవలెను. అది పాగా ముందటి వైపున ఉండవలెను. తమ పరిశుద్ధమైన అర్పణలన్నిటిలో ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన వాటికి తగులు దోషములను అహరోను భరించున్నట్లు అది అహరోను నొసట ఉండవలెను. వారు యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు అది నిత్యము అతని నొసట ఉండవలెను. ఒక కిరీటముగా ఒక పాగా అహరోను యాజకుడు ఇక్కడ పెట్టుకోవాలండి. అది బంగారపు రేకుతో తయారు చేయబడుతుంది పాగా. దానికి ఎదురు భాగంలో ఒక పేరు చెక్కాలి. ఏంది ఆ పేరు? యెహోవా పరిశుద్ధుడు. యెహోవా పరిశుద్ధుడు అన్న దగ్గర 1 అనేసి కింద ఫుట్నోట్లో రాయబడిన మాట చూడండి. యెహోవాకు ప్రతిష్ఠితము, యెహోవాకు ప్రతిష్ఠితము. ఇప్పుడు ఆ యాజకుడు ధరించినటువంటి ఆ పాగా ఏదైతే ఉందో అది దేన్ని సూచిస్తుందంటే, ఇదిగో యాజకత్వం జరిగిస్తున్న ఈ వ్యక్తి ఎవరికి ప్రతిష్ఠితుడు?
యెహోవాకు ప్రతిష్ఠితుడు అంటే దేవుని కొరకు ఈ వ్యక్తి ప్రతిష్ఠించబడ్డాడు. ఎవరి కొరకు? దేవుని కొరకు ప్రతిష్ఠించబడినటువంటి వ్యక్తి అంటే దేవుని కొరకే ఈ వ్యక్తి వాడబడాలి. ఇంక ఈ వ్యక్తి ఎక్కడ కనబడకూడదు? లోకంలో కనబడకూడదు. ఎక్కడ కనబడకూడదు చెప్పండి? లోకంలో కనబడకూడదు, లోక ఆశల్లో కనబడకూడదు, శరీర కార్యాల్లో కనబడకూడదు. ఈ వ్యక్తి యెహోవాకు ప్రతిష్ఠితుడు, దేవుని కొరకు ప్రతిష్ఠించబడినటువంటి వ్యక్తి. ఏమని వ్రాయబడింది చెప్పండి? యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా. చెప్తారు అందరూ 3 సార్లు ఆ మాట. యెహోవా, యెహోవా, యెహోవా. పరలోకంలో శరాబులు కెరూబులు నిత్యం ఏమంటున్నారు వారు? సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు. 1 కోటి మంది ఉన్నారండి. ఈ పదానికి అర్హులైన వారు వారిలో ఒక్కరు కూడా కనపడరు. ప్రధాన యాజకుడు ఏఫోదు ధరించి ఆ నెత్తి మీద పాగా ధరించి నిలబడితే అతన్ని గమనిస్తున్న ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వారికి జ్ఞాపకం వచ్చేదేంటో తెలుసా? యాజకుల్లో వారు గమనించేదేంటో తెలుసా? యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు. అంటే మేము ఆరాధిస్తున్న మా దేవుడు ఎవరు? మేము కలిగి ఉన్న మా దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడండి, ఆయన పరిశుద్ధుడు. దేవుని సేవకులు ఎవరు చెప్పండి? ఆ పరిశుద్ధుడైన దేవునికి ప్రతిష్ఠించబడినటువంటి వారు. ఎవరు వాళ్ళు? ప్రతిష్ఠించబడిన వారు. పరిశుద్ధ దేవుని దగ్గర పరిచర్య ధర్మము జరిగించడానికి ప్రత్యేకించబడి దేవుని ఏర్పాట్లో ఎన్నిక చేయబడి ప్రతిష్ఠించబడిన వారే యాజకులు. యాజకులు యెహోవాకు ప్రతిష్ఠితుడు, యెహోవా పరిశుద్ధుడు. ఆ పాగా మీద అలా చెక్కబడిందంట. అది నిత్యమైన నొసట కనబడాలి. ఎక్కడ కనబడాలి? ఈ నొసట కనపడాలండి. యెహోవా పరిశుద్ధుడు అది పెట్టుకోవాలి, అది పెట్టుకోవాలి. పేతురు పత్రికలు అంటాడు, పేతురు గారు రాస్తూ దేవుడు పలికిన మాట అక్కడ జ్ఞాపకం చేస్తాడు. నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. సమస్త ప్రవర్తనలో మీరు కూడా, నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు ఎలాగైనా తిరగండి రా అన్నాడు దేవుడు. ఏం కోరుకున్నాడు ఆయన? ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయనలో ఉన్న పరిశుద్ధత మనలో కూడా ఉండాలని ఆయన కోరుకున్నాడండి. ఆ పరిశుద్ధతను మనకి ఇవ్వడానికి ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకు ఆయన ధారపోసాడు. తన ప్రాణమును త్యాగం చేసి, తన ప్రాణమును బలిగా అర్పించి ఆయనలో ఉన్న పరిశుద్ధతను ఆయన మనలోనికి విడుదల చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. పరిశుద్ధతను గురించి మీరు ధ్యానం చేస్తే బైబిల్లో బోలెడు విషయాలు. దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు, కానీ మనలో ఉన్న పాపాన్ని ఆయన ప్రేమించాలి. పాపాన్ని మనం విడిచిపెట్టాలి, దేవుని కొరకు ప్రతిష్ఠితులముగా మనము జీవించాలి. 5వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను, సమయాన్ని బట్టి ముందుకు వెళ్ళిపోతున్నాను. నిర్గమకాండం 28వ అధ్యాయం 42వ వచనం. 42వ వచనం. మరియు వారి మానము కప్పుకొనుటకు నీవు వారికి నారలాగులను కుట్టవలెను. వారు ప్రత్యక్షపు గుడారములోనికి ప్రవేశించున్నప్పుడైనను, పరిశుద్ధ స్థలములో సేవ చేయుటకు బలిపీఠమును సమీపించున్నప్పుడైనను వారు దోషులై చావకయుండునట్లు అది అహరోను మీదను అతని కుమారుల మీదను ఉండవలెను. ఇది అతనికిని అతని తర్వాత అతని సంతతికిని నిత్యమైన కట్టడ. ఈ ఏఫోదులో ఇంకొక భాగం ఏంటంటే, దేవుడు చెప్తా ఉన్నాడు, అహరోనుకు అతని కుమారులకు లాగులు కుట్టించు, నారలాగులు కుట్టించు. ఎందుకు? బహుస్పష్టంగా చెప్పాడు. వారు అక్కడ పరిశుద్ధ స్థలంలో పరిచర్య చేసేటప్పుడు
అది బలిపీఠము దగ్గరైనా పరిశుద్ధ స్థలములో నైనా వారు సంచరిస్తున్నప్పుడు, వారు అక్కడ పరిచర్య చేస్తున్నప్పుడు వారు ఏఫోదుతో పాటు ఆ నార లాగు వారు ధరించాలి. దేని కొరకంటే వారి యొక్క మానము అక్కడ కనబడకుండానట్లు. ఎంత జాగ్రత్త దేవుడు తీసుకోమని యాజకులకు దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడో. దేవునికి ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఎలా పడితే అలా వచ్చేస్తే పరిశుద్ధ స్థలంలోనికి కుదరదండి. చాలా పవిత్రంగా ఉండాలి, చాలా పరిశుద్ధంగా ఉండాలి. యాజకుడు ఆ ఏఫోదును ధరించి నిలబడినటువంటి వాడు ఈ బలిపీఠం దగ్గర పరిచర్య చేస్తున్నప్పుడు, ధూపవేదిక దగ్గర ధూపం వేస్తూ ఉన్నప్పుడు, దీప వృక్షం దగ్గర దీపాలను వెలిగిస్తున్నప్పుడు, సన్నిధి రొట్టెల బల్ల దగ్గర రొట్టెలను సిద్ధపరుస్తున్నప్పుడు అతని యొక్క మానము కనబడకుండా అతడు నారలాగు వేసుకోవాలి. దాని కొరకు ఇదిగో దాన్ని నీవు కుట్టించు అని మోషేకి దేవుడు ముందుగానే తెలియచేశాడండి. ఇది దేన్ని సూచిస్తుందంటే, దేవుని సన్నిధిలో మనం నిలిచినప్పుడు మనలో అపవిత్రత అనేది కనబడకూడదు. ఏం కనబడకూడదు చెప్పండి? అపవిత్రత అనేది కనబడకూడదు. దీన్ని సేవకులకైతే ఇంకా కొంచెం డెప్త్గా తిమోతికి రాసేటువంటి పత్రికలో నుంచి కొన్ని మాటలు తీసుకొని సేవకులకు చెప్పచ్చు. ఎవరైనా అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అంటాడు. ఎవరైనా అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అంటే సంఘములో ఒకవేళ ఎవరైనా పరిచర్య చేయాలనుకుంటే, సేవ చేయాలి అనుకుంటే, దేవుని సేవ కొరకు ఒకవేళ మీరు పిలువబడితే వారికి కొన్ని కండిషన్స్ పెడతాడు. కండిషన్స్ అంటే ఇవి వారిలో ఉండాలి, ఈ అర్హతలు వారిలో ఉండాలి అంటాడు, ఈ యోగ్యతలు వారిలో ఉండాలి అంటాడు, ఈ క్వాలిఫికేషన్స్ వారిలో ఉండాలి అంటాడు. ఉండాలి అంటూ ఆ క్రమంలో ఒక మాట అంటాడు, అతడు ఏకపత్ని పురుషుడై ఉండాలి అంటాడు. ఏమై ఉండాలి చెప్పండి? ఏకపత్ని పురుషుడై ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఏకపత్ని పురుషుడు. వివాహం అన్ని విషయముల్లో ఘనమైనదని ఆ మాటతో వదిలేలా అక్కడ ఏమన్నాడు? పాన్పు నిష్కపటమైనది అంటాడు. ఏంటి చెప్పండి? పాన్పు నిష్కపటమైనది. భార్యాభర్తల మధ్యన జరిగేటువంటి ఆ క్రమం, దానిని దేవుడు పవిత్రంగా ఎంచాడు, నిష్కపటమైనదిగా ఎంచాడు. ఆ క్రమాన్ని దాటి నీ కోరికలు అణుచుకోకుండా అక్రమంగా నువ్వు చేసేది అది పాపంగా ఎంచబడుతుంది. అది పాపంగా ఎంచబడుతుంది. వివాహ వ్యవస్థను దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? జంతువుల్లాగా పశువుల్లాగా మనుషులను వదిలేలా ఇష్టానికి వచ్చినట్లుగా దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడు, ఒక నియమాన్ని పెట్టాడు. వివాహ వ్యవస్థను దేవుడు ఘనమైనదిగా ఎంచి పానుపుని దేవుడు ఏమన్నాడంటే అది నిష్కపటమైనది అన్నాడు. దేవునికి స్తోత్రం. దాన్ని దాటి నేను తిరుగుతానంటే ఒక పశువుతో సమానం అయిపోతారు మనుషులు. పశువుకి అంతేగా ఏముండదు, వాటికి వరుసలు క్రమాలు ఏమి కూడా ఉండవు. అలా కాకూడదు అనే దానికి నిదర్శనంగా అతడు ఏకపత్ని పురుషుడు అయి ఉండాలి సేవ చేయాలి అంటే. సో ప్రధాన యాజకుడు దేవుని సన్నిధిలో యాజకత్వ ధర్మాన్ని జరిగించేటప్పుడు తన మానము కనబడకున్నట్లుగా నార లాగు కుట్టించుకొని దాన్ని ధరించి అక్కడ పరిచర్య చేయాలి. క్రొత్త నిబంధనలో సేవ చేయాలంటే సేవ చేయడానికి కొన్ని అర్హతలు కావాలి. చాలామంది, నా మాట కాదు, చాలా దినాల కిందట ఒక దైవజుడు అన్నాడు, మదనపల్లి రాజశేఖరయ్య గారు అన్నారు, ప్రతి ఒక్కళ్ళు సేవకు వస్తూ అదేమంటే పిలుపు దర్శనం అంటున్నారు. ఇక ఆ మాట అంటే ఇక మనం ఏం చేస్తాం? పిలుపు అంటే ఇక మనమేం మాట్లాడతాం, దర్శనం అంటే మనమేం మాట్లాడతాం? సరే నాయన చెయ్యి అంటాం తప్ప ఇక మనం చేయగలిగేది ఏమి? ఆయన పిలుపు ఏంటో, ఆయన దర్శనం ఏంటో ఇక మనకు వివరంగా తెలియాలంటే ఎప్పుడు తెలుస్తుంది? పరలోకం వెళ్తే తెలుస్తుంది, ప్రభు ఎదుట నిలబడితే
తెలుసు, అంతే కదండి. పిలుపు దాని అర్థం తెలియదు, దర్శనము దాని అర్థము తెలియదు. పిలుపు దర్శనం అని ఒక మాట నోట్లో వచ్చింది కదని పలికేసి సేవాన్ని బయలుదేరితే కుదరదండి. సేవ అంటే దానికి ప్రాణార్పణముగా పోయబడాలి. దానిలో సమర్పణ ఉంది, త్యాగం ఉంది, ప్రతిష్టత ఉంది, దానికి కొన్ని అర్హతలు ఉన్నాయి, ఆధిక్యతలు ఉన్నాయి. మనం సేవ చేసేస్తామంటే ఆ సేవ దేవుని దృష్టిలో అంగీకారంగా ఉండదండి. అది ఫలభరితంగా ఉండదు. అది ప్రస్తుతానికి సాగుద్ది, కానీ ఒక దినాన దేవుని ఎదుట నిలబడ్డప్పుడు ఆ పరిచర్య నిలబడాలి. కొందరు అమూల్యమైన రత్నాలతో కడుతున్నారు పునాది వేసి, కొందరు వెండి బంగారంతో పునాది వేసి కడుతున్నారు, మరి కొందరేమో కొయ్య, కర్ర, గడ్డి వేసి కడుతున్నారంట. ఒక రోజున వాటి మీదకి అగ్ని పరీక్ష వస్తుందంట. అగ్ని వచ్చినప్పుడు ఆ పరీక్షలో ఏమి నిలబడుతుంది? గడ్డి నిలబడుద్దా? కర్ర నిలబడుద్దా? కొయ్య నిలబడుద్దా? ఏమి నిలబడుద్ది? బంగారం. ఆ బంగారం దైవ దర్శనానికి సాదృశ్యం. దేవుని దర్శనముతో మొదలుపెట్టిన పరిచర్య నిలబడుతుంది. దేవుని పిలుపుతో ప్రారంభించిన పరిచర్య నిలబడుతుంది. ఇది సేవకులకు సంబంధించినటువంటి ఆ వర్తమానం అటువైపు వెళుతుంది. అయితే ముగింపు మనకి కొంచెం క్లియర్గా ఉండాలని వాటిని కూడా కొంచెం నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అన్నమాట. 5 భాగాలు మనం చూసాం యాజకుని వస్త్రములు. మొదటిది ఏంటి చెప్పండి? అతని భుజాల మీద 2 రత్నాలు, ఒక్కొక్క భుజం మీద ఒక్కొక్క రత్నం పొదిగించబడి, ఆ రత్నం మీద ఇశ్రాయేలు ప్రజల 12 గోత్రకర్తలు, యాకోబు సంతానం 12 ఎవరైతే ఉన్నారో వారి పేర్లు అక్కడ చెక్కబడ్డాయి. అవునా కదా? అవి దేన్ని సూచిస్తున్నాయి? యాజకుడు తన స్వజనులను ఏం చేయాలి? తన జాతి ప్రజలను దేవుని సన్నిధికి మోసుకొని రావాలి. వారి కొరకు ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, వారిని భరించాలి. వారిని ఏం చేయాలి? భరించాలి. రెండవదిగా న్యాయ విధాన పథకం. న్యాయ విధాన పథకం ఇది ఎక్కడ ఉంటుంది? గుండెల మీద ఉంటుంది. ఈ న్యాయ విధాన పథకం మీద 12 రత్నాలు పొదిగించబడ్డాయి. వరుసకు వచ్చి 3 చొప్పున 4 3 12. ఒక్కొక్క వరుసలో 3 రత్నాలు. 3 రత్నాల మీద 3 గోత్రాల పేర్లు వ్రాయబడతాయి. అలా 12 గోత్రాలు వ్రాయబడతాయి. ఈ న్యాయ విధాన పథకం దేవుని న్యాయాన్ని సూచిస్తుంది. మనం దేవుని దగ్గర విచారించాలి. మన కష్టంలో, బాధలో, శ్రమలో, ప్రతి దానిలో కూడా మనం ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి మనము వెళ్ళి దేవుని యొద్దే మనం విచారించడాన్ని అది సూచిస్తూ ఉంది. మూడవది మనం ఏం చూసామని చెప్పండి? ఆ అంగి, నిలువుటంగి దేనితో తయారు చేయబడింది? అది నీలి దారముతో తయారు చేయబడింది. ఆ దారము దేనికి సాదృశ్యం? నిర్మలమైనటువంటి మనసుకు, మనస్సాక్షికి అది సాదృశ్యం. దేవుని సన్నిధిలో మనం కూడా నిర్మలమైన మనసుతోటి ఉండాలి. మనలో కక్షలు ఉండకూడదు, అసూయ ద్వేషాలు ఉండకూడదు, అవి తీసేసుకోవాలి. ఆ అంగి అంచున ఏమున్నాయి చెప్పండి? దానిమ్మ పండ్లు, గంటలు ఉన్నాయి. ఈ దానిమ్మ పండ్లు ఆత్మ ఫలాలకి సాదృశ్యం. ఆ గంటలు మన సాక్ష్య జీవితానికి, మనం బ్రతికి ఉన్నాము దేవుని అనడానికి అవి సాక్ష్యం. అవి మోగుతూ ఉండాలి. మన ప్రార్థనా జీవితం మనం కలిగి ఉంటే ఆ గంటలు మోగుతాయి. పరిచర్య చేస్తూ ఉంటే గంటలు మోగుతాయి. స్తుతిస్తూ ఉంటే గంటలు మోగటం లేదంటే మనం ఆత్మీయ స్థితిలో చనిపోయింది. నాలుగవదిగా యాజకుని తల మీద పాగ. దాని మీద ఏముంది చెప్పండి? యెహోవా పరిశుద్ధుడు. అనగా మనం దేవునికి ప్రతిష్ఠించబడిన జనాంగం మనం. ఐదవదిగా యాజకుడు ఏం ధరించాలి? నారలాగును ధరించాలి. దేవుని సన్నిధిలో పరిచర్య చేసేటప్పుడు అతని యొక్క మానం అక్కడ కనబడకూడదు. బలిపీఠం దగ్గర కానీ, ఆ పరిశుద్ధ స్థలంలో కానీ, అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేటప్పుడు కానీ. సో ఈ 5 భాగాలు, 5 కోణాల్లో ధ్యానించడానికి ప్రభు మనకి కృప చూపారు. ఈ 5 అనుభవాల్లో ప్రభు మనల్ని స్థిరపరిచి ఆయన మనల్ని నడిపించి మనల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూయండి. మోకరించగలిగినటువంటి వారు మోకరించే ప్రయత్నం చేయండి.
ఒక 2-3 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ఇబ్బంది అనుకోకుండా అందరూ చేతులు పైకెత్తండి ప్లీజ్. అందరూ చేతులు పైకెత్తండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రసన్నత మందిరమంతా కూడా నింపబడి ఉంది. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మనల్ని ఆవరిస్తూ ఉంది. దేవుని మహిమ మనలను కమ్ముతూ ఉంది. ప్రధాన యాజకుని వస్త్రము ఏఫోదులో ఉన్నటువంటి 5 అనుభవాలు మనం ధ్యానించడానికి ప్రభు కృప చూపారు. ఈ 5 అనుభవాలు ఒక్కసారి నీ హృదయంలో నెమరు వేసుకో. నీ హృదయంలో నెమరు వేసుకో. ఈ 5 అనుభవాలు నేను కలిగి ఉండాలి ప్రభా, నేను కలిగి ఉండాలి, నేను కలిగి ఉండాలి, నేను కలిగి ఉండాలయ్యా. ఎక్కడ నేను తప్పిపోకూడదు ప్రభా. నోరు తెరిచి అడగలరా? ఎక్కడ నేను తప్పిపోకూడదయ్యా, ఎక్కడ నేను తొలగిపోకూడదయ్యా, ఎక్కడ నేను తొట్టిల్లిపోకూడదు ప్రభా, ఎక్కడ నేను పడిపోకూడదయ్యా. యాజకుని వస్త్రం 5 రకాలుగా మాతో మాట్లాడుతూ వచ్చిందయ్యా. నిజంగా మా స్వజనుల భారము మా భుజాల మీద ఉండాలి నాయన. వారిని మా భుజాల మీద మోసుకొని నీ దగ్గరికి తీసుకొని రావాలి. నా తోబుట్టులు ఇంకా రక్షించబడకుండా ఉన్నారయ్యా. నా బిడ్డలు ఇంకా రక్షించబడకుండా ఉన్నారు ప్రభా. నా భర్త ఇంకా రక్షించబడకుండా ఉన్నాడయ్యా. నా భార్య ఇంకా రక్షించబడకుండా ఉంది. నా స్వజనులు, నా రక్త సంబంధికులు ప్రభా, వారి కొరకు నేను నిత్యము మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోవాలి. వారి కోసం నిత్యము నేను నీ సన్నిధిలో ప్రార్థన చేయాలి నాయన. ఆ భారము నా భుజాల మీద ఉండాలి ప్రభా. ఆ భారము నిత్యము నా భుజాల మీద ఉండాలి నాయన. నాశనానికి వెళ్ళిపోతున్నటువంటి నా బంధువులను జ్ఞాపకం చేసుకోయ్యా అయ్యా. నా రక్త సంబంధికులను జ్ఞాపకం చేసుకోయ్యా. నా స్వజనులను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా కుటుంబంలో ఉన్న నా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. జ్ఞాపకం చేసుకోండి అయ్యా. జ్ఞాపకం చేసుకోండి అయ్యా. జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కోకోలుగా నశించిపోతున్నారు తండ్రి, నశించిపోతున్నారయ్యా, నశించిపోతున్నారు తండ్రి. దేవా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఒక్కొక్కరి మీద ప్రభు తన ఆత్మను కుమ్మరిస్తూ ఉన్నాడు. విజ్ఞాపన ఆత్మ కుమ్మరించబడతా ఉంది. రిసీవ్ చేసుకుందాం, పొందుకుందాం. ప్రార్థనాత్మతో నింపబడదాం. చెప్పనా సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షమై విజ్ఞాపన చేయించే ఆత్మ ఒక్కొక్కరి మీద ప్రభు కుమ్మరిస్తున్నాడు. పొందుకో, పొందుకో. దేవుని ఆత్మతో నింపబడు. అన్య భాషలతో మాట్లాడు. చెప్పనా సఖ్యము కాని మూలుగులతో విజ్ఞాపన చేయి. ప్రభు పాదాల దగ్గర మొరపెట్టు, మొరపెట్టు, మొరపెట్టు. పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ అభిషేకం, ఆత్మ నింపుదల పొందుకో, పొందుకో, పొందుకో. రిసీవ్. ఆయన ఒక్కొక్కరిని తాకుతున్నాడు. ఒక్కొక్కరిని తాకుతున్నాడు. ఆయన స్పర్శ ఒక్కొక్కరిని తాకుతా ఉంది. చేతులెత్తండి, అడగండి, ప్రభువుని అడగండి. అయ్యా ప్రార్థనాత్మ నాకు కావాలి ప్రభు, విజ్ఞాపనాత్మ నాకు కావాలయ్యా, మొరపెట్టే ఆత్మ నాకు కావాలి. అడగండి. ఒక్క 2 నిమిషాలు అడగండి. ఒక్కొక్కరిని తాకుతుంది దేవుని ఆత్మ. పరిశుద్ధాత్మ దేవుడు కొందరు హృదయాల్లో క్రియ చేస్తున్నాడు. ఆయన కొందరు హృదయాలు తెరవబడతా ఉన్నాయి.
దేవుని ఆత్మతో కొన్ని హృదయాలు నింపబడతా ఉన్నాయి, శుద్ధీకరించబడతా ఉన్నారు, శుద్ధీకరించబడతా ఉన్నారు. నిర్మలమైన మనస్సును పొందుకుంటా ఉన్నారు, నిర్మలమైన మనస్సాక్షిని పొందుకుంటా ఉన్నారు. కల్మషము తొలగించబడతా ఉంది. ప్రోక్షించబడిన హృదయం కలిగినటువంటి వారై యథార్థ హృదయంతో దేవుని సన్నిధిలో వారు కనబడతా ఉన్నారు. పరిశుద్ధాత్మ కార్యము జరుగుతూ ఉంది, పరిశుద్ధాత్మ కార్యము జరుగుతూ ఉంది, పరిశుద్ధాత్మ కార్యము జరుగుతూ ఉంది. మౌనంగా ఉండద్దు, మౌనంగా ఉండద్దు, మౌనంగా ఉండద్దు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కొద్ది సమయం దేవుని ఆత్మతో మీరు నింపబడడానికి ఒక అవకాశం మీకు ఇవ్వబడతా ఉంది. రాబా షబాలా రాబా, ఓ రీబాలా రాబా షబాలా రాబా, తురాబా రాబాలా రాబా రాబా. నిర్మలమైన మనస్సాక్షి, నిర్మలమైన మనస్సాక్షి, ప్రోక్షింపబడిన హృదయం గలవారై మీ మనస్సాక్షి కల్మషము తోచకుండానట్లుగా యేసు రక్తంతో మీరు శుద్ధీకరించబడుతున్నారు. యేసు రక్తంతో మీరు శుద్ధీకరించబడుతున్నారు. యేసు రక్తము ప్రోక్షించబడుతూ ఉంది. ఒక్కొక్కరి హృదయాల్లో యేసు రక్తం ప్రోక్షించబడుతూ ఉంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. స్తుతి, స్తుతి, స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరము చేతులెత్తి మాట చెప్దామా? ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా, బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. చెమట రక్తముగా యేసు రక్తము. స్వరమెత్తి యేసు రక్తము. చేతులెత్తి అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము. బిగ్గరగా, బిగ్గరగా, యేసు రక్తము చెప్దాం. యేసు రక్తము, యేసు రక్తము, యేసు రక్తము. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా, మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే
మన శిక్షను తొలగించెను, సంహారమునే యేసు రక్తము. చెప్దాం, యేసు రక్తము అమూల్యమైన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, నాయన మీకు వందనాలు. ఈ దినము మీ సన్నిధిలో చేరిన ప్రతి ఒక్కరి మీద నీ అమూల్యమైన పరిశుద్ధ శిలువ రక్తాన్ని మీరు ప్రోక్షించి, నిర్మలమైన మనస్సాక్షి, ప్రోక్షించబడిన హృదయమును, యథార్థ హృదయముతో మీ సన్నిధిలో చేరే కృపను మీరు అనుగ్రహించినందుకే స్తోత్రం చెల్లిస్తున్నా. ప్రధాన యాజకుని వస్త్రము ఏఫోదులో ఉన్నటువంటి నాయన 5 అనుభవాలు మా ముందు నాయన మీరు ఉంచారు. ఈ 5 అనుభవాలలో మమ్మల్ని స్థిరపరిచి నడిపించండి, దీవించండి, దీవించండి. మందిర ఆవరణంలో చేరిన ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను నిండారులుగా మీరు ఆశీర్వదించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. బిగ్గరగా చెప్దాం ఆమేన్. చెప్దాం ఆమేన్, ఆమేన్.